హలో ఎవ్రీవన్. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారా? వీళ్ళే మనం చదవబోయే పోయిట్స్ ఇప్పుడు. డైరెక్ట్ వెళ్ళిపోదాం. మీకు ఎవరికైతే తెలవదో చెప్తున్నా. మీకు ఇప్పుడు సిలబస్‌లో మొత్తం 5 పోయమ్స్ ఉంటాయి ఫస్ట్ సెమ్‌లో. బిఫోర్ గోయింగ్ ఇంటు ద ఎక్స్‌ప్లనేషన్, మనం ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ చూసే కంటే ముందు మీకు ఈ వీడియోలో ఏమేమి వస్తాయో చెప్తా చూడండి. ప్రతి పోయమ్‌కి అండ్ ఆన్సర్ ఫ్రేమ్‌వర్క్. అసలు ఎగ్జామ్ హాల్‌లో ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఎట్లా రాయాలి, ఎట్లా అడ్రెస్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ అండ్ సమ్ ప్రికాషన్స్ అండ్ టిప్స్ ఫర్ ద ఎగ్జామ్ ఇవన్నీ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మీ ఎగ్జామ్ మోడల్ పేపర్ చూద్దాం. ఇది సెక్షన్ ఏ. క్వెషన్ పేపర్‌లో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలోనేమో కంప్లీట్‌గా గ్రామర్ క్వెషన్స్. గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ వీటి నుంచేమో ఫస్ట్ 4 క్వెషన్స్ వస్తాయి. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ రైటింగ్ స్కిల్స్ నుంచేమో లాస్ట్ 4 క్వెషన్స్ వస్తాయి. టోటల్ మీరు ఔట్ ఆఫ్ 8 5 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 4 మార్క్స్. ప్రతి క్వెషన్‌కి కూడా 4 మార్క్స్ వస్తాయి. ఈడ డైరెక్ట్ ఒక క్వెషన్ ఇచ్చినట్టు కాదు. ఏ, బి, సి, డి అని ఇచ్చి బిట్స్ లాగిస్తారనమాట. ఈ బిట్ వచ్చేసి ఇందులో కొంచెం షార్ట్ ఆన్సర్ టైప్ క్వెషన్స్ రావచ్చు లాస్ట్ 4 క్వెషన్స్‌లో. సో, మొత్తం మీద 20 మార్క్స్ క్యారీ చేస్తది ఇది. కమింగ్ టు సెక్షన్ బి. సెక్షన్ బిలోనేమో మొత్తం 5 క్వెషన్స్. 5 యూనిట్స్ ఉన్నాయి. 5 క్వెషన్స్ వస్తాయి ఈచ్ యూనిట్ నుంచి. అందులో 9 ఫస్ట్ క్వెషన్ ఇప్పుడు సెక్షన్ బిలో 9థ్ క్వెషన్ ఏదైతే ఉందో అందులో ఏదైతే ఉందో ఫస్ట్ పోయెమ్ విలియం షేక్స్పియర్ రాసిన సోనెట్ 30 నుంచి వస్తుంది. లేదంటే ప్రోస్ లెసన్ ఏదైతే ఉందో ద అపాలజీ ఆఫ్ సోక్రటీస్ ఇందులో నుంచి వస్తుంది. మీరు ఏదైనా రాయొచ్చు. ఎనీథింగ్. ఇంటర్నల్ చాయిస్ ఉందనమాట. సో, ఇట్లా మీరు ఈచ్ యూనిట్ నుంచి ఒక పోయెమ్, ఒక ప్రోస్, ఒక పోయెమ్, ఒక ప్రోస్ ఇట్లా వస్తుంది. సో, ఐదర్ మీరు ఒక పోయెమ్ అన్నా చదువుకోవచ్చు, ఒక ప్రోస్ అన్నా చదువుకోవచ్చు. అది మీ ఇష్టము. సో, 5/12 ఇక్కడ 5 క్వెషన్స్. టోటల్ మీ క్వెషన్ పేపర్ 80 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఓకే. టోటల్ 80 మార్క్స్‌కి రాస్తారు మీరు. ఇంకొకటి మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు సెకండ్ క్లియర్‌గా సెక్షన్ బి అని రాసి 9థ్ క్వెషన్ అని పెట్టి ఏనా, బీనా అది కూడా క్లియర్‌గా రాయాలి. ఈవెన్ ఏ, బి రాయకపోయినా కూడా కన్సిడర్ చేయరు. ఓకే. రిమెంబర్ దిస్. ఇక్కడ ఉన్న ఈ రైటర్ కనిపిస్తున్నాడా? ఈయననే విలియం షేక్స్పియర్. ఫస్ట్ పోయెమ్ ఈయననే రాసిండు. సోనెట్ 30 విలియం షేక్స్పియర్. పోయెమ్ పేరు వచ్చేసి సోనెట్ 30. రైటర్ వచ్చేసి పోయెట్ వచ్చేసి విలియం షేక్స్పియర్. కమింగ్ టు అబౌట్ ద ఆథర్. ఈ పోయెమ్ రాసిన విలియం షేక్స్పియర్ ఇంగ్లీష్ ప్లేరైట్ అండ్ పోయెట్ వైడ్లీ రిగార్డెడ్ యాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో, ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైతే ఉందో అందులో ఆయన ఒక గ్రేటెస్ట్ రైటర్. ఇప్పుడు ఇంగ్లీష్ ప్లేరైట్ అంటే బ్రిటన్ కర్దికి చెందిన ఒక రైటర్ అని. హీ రోట్ 38 ప్లేస్. మొత్తం ఆయన 38 ప్లేస్ రాసిండు. 154 సోనెట్స్. సోనెట్స్ అంటే ఈ 14 లైన్స్ పోయెమ్స్ ఉంటాయి. వాటిని సానెట్స్ అని అంటారు. అండ్ సెవెరల్ లాంగ్ పోయెమ్స్. హిస్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్ ఆయన ఇంకా ఇవి కాకుండా 'హామ్లెట్', 'రోమియో అండ్ జూలియట్', 'మ్యాక్బెత్' అండ్ 'ఒథెల్లో' అని స్టోరీస్ రాసిండనమాట. ఇవి గుర్తుకుంటే రాసేయండి. 'రోమియో అండ్ జూలియట్' అయితే గుర్తుంటది కదా అందరికి. మినిమమ్ అట్‌లీస్ట్ అదైనా రాయండి. కమింగ్ టు ద ఇయర్స్ మీకు కరెక్ట్‌గా గుర్తుకుంటది అనుకుంటేనే రాయండి. లేదంటే రాయకండి. డైరెక్ట్ వదిలేసేయండి. అబౌట్ ద టెక్స్ట్. మీరు ఆన్సర్స్ రాసినప్పుడు ఇట్లనే హెడ్డింగ్స్ పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ పోయెమ్ గురించి రాస్తున్నారనుకోండి డైరెక్ట్ ఇట్లా ఏ క్వెషన్ వచ్చినా ఫస్ట్ ఈ 2 హెడ్డింగ్స్ కంపల్సరీ. అబౌట్ ద ఆథర్, అబౌట్ ద టెక్స్ట్. సోనెట్ 30 ఈస్ ఎ 14 లైన్ పోయెమ్ రిటన్ ఇన్ ఐయాంబిక్ పెంటామీటర్. పోయెమ్‌లో 14 లైన్స్ ఎనీ సోనెట్ యూ టేక్ 14 లైన్స్ ఉంటాయి. 14 లైన్స్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మన హ్యాండ్‌కి కరెక్ట్‌గా లైన్స్ కౌంట్ చేసుకుంటాం కదా! మనకు చిన్నప్పుడు లెక్కలు పెట్టేటప్పుడు 14 లైన్స్ ఉంటాయి కదా! అట్లా సానెట్‌కి 14 లైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఐయాంబిక్ పెంటామీటర్‌లో రాసిండ్రు. ఐయాంబిక్ పెంటామీటర్ అంటే ఇప్పుడు మనకు తెలుగులో ఛందస్సు అని ఉంటది కదా! అట్లా ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది. మీటర్ అని అంటారు దాన్ని. అట్లా ఆ మీటర్‌లో ఇది ఐయాంబిక్ పెంటామీటర్‌కి చెందింది. ఇట్ ఫాలోస్ ద షేక్స్పియరన్ సోనెట్ ఫార్మ్. షేక్స్పియరన్ సోనెట్ ఫార్మ్ అని అంటే ఇప్పుడు ఈచ్ పోయెమ్‌లో లైన్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 క్వాట్రైన్స్ అన్నారు. క్వాట్రైన్ అంటే ఇక్కడ 4 లైన్స్. 4 లైన్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఎ క్వాట్రైన్. క్వార్టర్ అని అంటాం గదా! అట్లా. ఇంకా ఫైనల్ కప్లెట్. కప్లెట్ అని అంటే 2 లైన్స్. ఇట్లా 3 క్వాడ్రంట్స్. 3 ఇంటూ 4 ఎంత? ఓహ్! సారీ. 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12. సో, మొత్తము 4 లైన్‌లు, 4 లైన్‌లు కలిపి అట్లా 3 క్వాడ్రంట్స్ ఉంటాయి. 12 లైన్స్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్‌కి 2 కప్లెట్ అనమాట. 2 లైన్స్ వచ్చేసి. ఇట్లా 14 లైన్స్ పోయెమ్ ఇది. షేక్స్పియరన్ సోనెట్ అని ఎందుకన్నారంటే ఇట్లా రాసే పద్ధతిని షేక్స్పియరే కనిపెట్టిండు. అంటే ఇట్లా 3 క్వాట్రైన్స్, ఒక కప్లెట్ ఇట్లా రాసే పద్ధతిని షేక్స్పియరే కనిపెట్టిండనమాట. అందుకని దాన్ని షేక్స్పియరన్ సోనెట్ అని అంటారు. ద పోయెమ్ ఎక్స్‌ప్లోర్స్ థీమ్స్ ఆఫ్ మెమరీ, లాస్ అండ్ ద హీలింగ్ పవర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్. ఈ పోయెమ్ మొత్తం గూడా అసలు మన జ్ఞాపకాలలో ఉన్న బాధ గురించి, మనం పాస్ట్‌లో గతంలో కోల్పోయిన వాటి గురించి, అన్నిట్ల గురించి డిస్కస్ చేస్తూ చివరికి ఫ్రెండ్‌షిప్ ఒక ఫ్రెండ్ ఉంటే, మంచి ఫ్రెండ్ ఉన్నప్పుడు, అలాగే ఆ ఫ్రెండ్ మనతోనున్నప్పుడు, అదొక హీలింగ్ పవర్ లాగా ఎట్లా పనిచేస్తదని మన షేక్స్‌పియర్ చూపించిండు. ది స్పీకర్ రిఫ్లెక్ట్స్ ఆన్ పాస్ట్ సారోస్ అండ్ లాస్ట్ ఫ్రెండ్స్, బట్ ఫైండ్స్ కంఫర్ట్ ఇన్ థింకింగ్ ఆఫ్ ఎ డియర్ ఫ్రెండ్.
ఇప్పుడు తను తన బాధల గురించి ఆలోచిస్తూ నేను ఇంతమంది ఫ్రెండ్స్‌ని కోల్పోయినా, ఇంతమంది ఫ్రెండ్స్ చనిపోయిండ్రు అని చెప్తూ, కాకపోతే చివరికి తనకు ఎప్పుడు కంఫర్ట్ దొరుకుతుంది ఈ బాధ నుంచి అనంటే, తను మళ్ళీ ఇంకొక తనకు ఎంతో ఆప్తమిత్రుడిని తలుచుకున్నప్పుడు. హూ ఈస్ లివింగ్. నౌ కమింగ్ టు క్యారెక్టర్స్. ఇది ఫస్ట్ క్యారెక్టర్ స్పీకర్. స్పీకర్ అంటే ఇప్పుడు మూవీస్‌లో మనకు బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ నరేట్ చేస్తూ ఉంటారు గదా! అట్లా ఎవరైతే పోయెమ్‌ని మనకు నరేట్ చేస్తున్నారో వాళ్ళని స్పీకర్ అంటారు. ఇక్కడ స్పీకర్ ఈస్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్. డైరెక్ట్ స్పీకర్ అని ఎవ్వరు ఉండరు. మనతో పోయెమ్‌లో మాట్లాడుతున్న ఒక క్యారెక్టర్‌ని స్పీకర్ అంటారు. ఇక్కడ స్పీకర్ ఎవరైనా గావచ్చు. ఒక రిఫ్లెక్టివ్ థింకర్ ఆర్ పోయెటే గావచ్చు. లేదంటే పోయెట్ క్రియేట్ చేసిన ఇంకొక క్యారెక్టర్ గావచ్చు. ఈ స్పీకర్ ఏం చేస్తున్నాడు అనంటే థాట్‌ఫుల్ అండ్ మెలంకోలిక్ ఇండివిడ్యువల్ హూ స్పెండ్స్ క్వైట్ టైమ్ రిమెంబరింగ్ ద పాస్ట్. ఈ స్పీకర్ మొత్తం టైం గూడా బాగా ఆలోచిస్తూ ఉంటాడు. మెలంకోలిక్ అంటే ఇక్కడ ఫుల్ సాడ్‌నెస్ అనమాట. మొత్తము ఆయన గడిపిన టైం గురించి, అసలు ఆయన చేసిన పనుల గురించి, ఏం చేయాలనుకున్నాడు, ఏం చేసిండు, ఫ్రెండ్స్, కోల్పోయిన అవకాశాలు అన్నిట్లిని తలుచుకొని బాధపడతా ఉంటాడు. ఇక్కడ ద ప్రీషియస్ ఫ్రెండ్స్ అనంటే లాస్ట్ కంపానియన్స్ అని గూడా మెన్షన్ చేస్తారు వాళ్ళ గురించే. వీళ్ళెవరు అనంటే మన పోయెట్ చెప్తా ఉన్నప్పుడు చనిపోయినరు వాళ్ళంతా దే ఆర్ హిడ్ ఇన్ డెత్స్ డేట్‌లెస్ నైట్ అని గూడా చెప్తారనమాట. అసలు తిరిగి రాని ఒక చోటుకి వెళ్ళిండ్రు వాళ్ళు అని. డియర్ ఫ్రెండ్, లివింగ్ కంపానియన్. చివరికి పోయెమ్ ఎండ్‌లో డియర్ ఫ్రెండ్ అని ఒక ఫ్రెండ్ గురించి మెన్షన్ చేస్తాడు. అతని గురించి మెన్షన్ చేసిన తర్వాతనే ఆ సాడ్ టోన్ ఆఫ్ ద పోయెమ్ అనేది గూడా ఒక హోప్‌కి చేంజ్ అయితదనమాట. ఈ క్యారెక్టర్ అనేది అట్లా హోప్‌ని, కనెక్షన్‌ని, ఎమోషనల్ రిస్టోరేషన్ అంటే మన బాధ నుంచి మళ్ళీ తిరిగి రావడానికి ఎట్లా హెల్ప్ చేస్తారు కొందరు మనుషులు అని ఈ క్యారెక్టర్ సింబల్ చేస్తదనమాట. మీరొకసారి పాజ్ చేసి చదువుకోండి వీటి గురించి. నేను బ్రీఫ్‌గా చెప్పేసినాను. అన్ని క్యారెక్టర్స్ ఇట్లనే చెప్పేస్తాను. నౌ కమింగ్ టు ద సమ్మరీ. The speaker sits alone in quiet reflection, a session of deep thought where he summons up memories of the past. సో, ఫస్ట్ మన పోయెమ్ ఓపెన్ చేయంగానే ఏమైతుందనంటే పోయెట్ సైలెంట్‌గా కూర్చొనుంటాడు. పోయెట్ ఆర్ స్పీకర్ ఎవరో ఒకరు. సైలెంట్‌గా కూర్చొని రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ ఆలోచిస్తా ఉంటాడనమాట. అతను ఏమేం చేసిండు ఇప్పటిదాకా అని. ఏ సెషన్ ఆఫ్ డీప్ థాట్. ఇక సెషన్ అనేది వర్డ్ ఇప్పుడు మనకు కోర్ట్‌లో సెషన్స్ జరుగుతాయి. ఒక్కొక్క సెషన్ అప్పుడు ఒక ఖైదీ వచ్చి తను చేసిన తప్పులు ఏమైనా ఉంటే చెప్తాడు. లేదంటే నేనేం తప్పులు చేయలేదు అని అట్లా అలాంటి ఒక ఉద్దేశంలో ఈ సెషన్ అనేది యూజ్ చేస్తున్నాడనమాట ఇక్కడ. అంటే తనని తనొక ఖైదీలాగా భావిస్తున్నాడనమాట ఇక్కడ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో. ఈ ఇంకొకటి ఇక్కడ సమన్ అనే వర్డ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ బోల్డ్ చేసిన వర్డ్స్ అనేటివి కీవర్డ్స్ అనమాట. మీరు రాయాలి. సమన్ అని అంటే ఆదేశించడం. ఇప్పుడు కోర్ట్ రూమ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా విక్టిమ్ ఆర్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బోన్‌లోకి తీసుకురండి అని ఆదేశిస్తారు గదా! అట్లా ఇక్కడ ఏ సెషన్ ఆఫ్ డీప్ థాట్ వేర్ హి సమన్స్ అప్ మెమోరీస్ ఆఫ్ ద పాస్ట్. ఇక్కడ ఈయన వేటిని ఆదేశిస్తున్నాడు అనంటే పాస్ట్‌లో తనకు మెమోరీస్ ఉన్నాయి గదా! జ్ఞాపకాలు జరిగిన పాస్ట్‌లో. సో, వాటిని ఆదేశిస్తున్నాడు. హి సైస్ విత్ రిగ్రెట్ ఓవర్ ఆపర్చునిటీస్ లాస్ట్ అండ్ గోల్స్ నెవర్ రీచ్డ్. సో, వాటిని ఇట్లా గుర్తు చేసుకుంటున్నప్పుడు సైస్ అంటే ఇక్కడ డీప్ ఎక్సేల్ సౌండ్ ఉంటది గదా! ఇప్పుడు ఇట్లా ఇన్‌హేల్ చేసిన ఇట్లా ఎక్సేల్ సౌండ్ ఉంటది గదా! అంటే నిరాశ, నిట్టూర్పు అనమాట ఇక్కడ. విత్ రిగ్రెట్. ఆ నిరాశతో ఉన్న నిట్టూర్పు ఇప్పుడు ఓవర్ ఆపర్చునిటీస్ లాస్ట్ అండ్ గోల్స్ నెవర్ రీచ్డ్. ఇప్పుడు తను కోల్పోయిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో, తను సెట్ చేసుకున్న గోల్స్ ఉంటాయి. మనం గూడా ఇప్పుడు గోల్స్ సెట్ చేసుకుంటాం. ఇప్పుడు డిగ్రీలో ఎన్ని మార్క్స్ రావాలి, లేదంటే డిగ్రీ తర్వాత ఇది చేయాలి. ఇంటర్‌లో అనుకునంటాం. ఇఫ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఇట్లా మెడిసిన్ సైడ్ ఎళ్ళాలి, ఇంజినీరింగ్ సైడ్ ఎళ్ళాలి ఆర్ ఏదో ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని ఇట్లా అన్ని గోల్స్ పెట్టుకుంటాడు. కానీ మనం చాలా వాటికి అవి రీచ్ కాలేము. సో, అట్లా ఇక్కడ పోయెట్ కూడా రీచ్ కాలేడు. సో, వాటన్నిటిని తలుచుకొని ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడనమాట. అండ్ మార్నింగ్ బోత్ పాసేజ్ ఆఫ్ టైమ్ అండ్ లాస్ట్ టు డెత్స్ డేట్‌లెస్ నైట్. ఇక్కడ డెత్స్ డేట్‌లెస్ నైట్ అంటే ఒక్కసారి చనిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేది ఏదైతే ఉందో టైం అనేది మారదు. ఒక్కసారి చనిపోయిండ్రు అనంటే మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకురాలేము మళ్ళీ. సో, అట్లా డెత్స్ డేట్‌లెస్ నైట్. టైమ్‌కి అంటే డెత్‌కి ఒక టైమ్, డేట్ అనేది ఉండదు. ఒక్కసారి చనిపోయిండ్రంటే ఆ కాలం అనేది మళ్ళీ రాదింక వాళ్ళతో పాటు ఉండేది. ద వెయిట్ ఆఫ్ దీస్ ఓల్డ్ వోస్ ప్రెసెస్ ఆన్ హిమ్ యాస్ ఇఫ్ హి ఈస్ పేయింగ్ ఎ సాడ్ అకౌంట్, ఎ డెట్ ఆఫ్ సారో దట్ ఫీల్స్ బోత్ ఫెమిలియర్ అండ్ ఫ్రెష్. సో, ఇదేం ఇప్పుడు నిన్ననో, మొన్ననో చనిపోయిండ్రని గాదు. ఎప్పుడో చనిపోయిన ఫ్రెండ్స్ గురించి, ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి మన పోయెట్ ఇప్పుడు 30స్ ఈ సానెట్ రాసినప్పుడు పోయెట్ ఇప్పుడు 30స్‌లో ఉంటాడనమాట. ఆ 30 ఇయర్స్ అప్పుడు కూర్చొని బాధపడతా ఉన్నాడిప్పుడు. సో, ఇదేం నిన్ననో, మొన్ననో జరిగిందని గాదు. అయితే ఇక్కడ మనం నోట్ చేయాల్సిన థింగ్ ఏందంటే, ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిన వాటి గురించి బాధపడుతున్నా సరే, ఇప్పుడు ఫ్రెష్‌గా ఇప్పుడే జరిగినట్టు ఎ డెట్ ఆఫ్ సారో దట్ ఫీల్స్ బోత్ ఫెమిలియర్ అండ్ ఫ్రెష్. సో, ఈ బాధ ఏదైతే ఉందో అది ఒక డెట్‌లాగా అనిపిస్తుందనమాట ఆయనకి. ఇంకా చెల్లించలేదేమో కంప్లీట్‌గా నేనింకా కంప్లీట్‌గా బాధపడలేదేమో అన్నట్టు ఫీల్ అయితున్నాడు. అట్లా అనిపించినప్పుడు ఆయనకి మళ్ళీ వాటి గురించి తలుచుకున్నప్పుడు కొత్తగా మళ్ళీ
ఏదో ఇప్పుడే జరిగినట్టు మళ్ళీ బాధపడుతున్నాడనమాట. ద ఎమోషనల్ జర్నీ ఈజ్ సైక్లికల్. ఈచ్ రిమెంబర్డ్ లాస్ రీఇగ్నైట్స్ ఏ పెయిన్ హీ థాట్ హ్యాడ్ బీన్ పుట్ టు రెస్ట్. సో, ఈ బాధ ఏదైతే ఉందో అదొక సైక్లికల్ జర్నీ లాగా ఉంది. ఒకదాని నుంచి ఇంకొకటి, ఇంకొక దాని నుంచి ఇంకొకటి అట్లా ఒకదాని వెనకాల ఇంకొకటి వస్తూనే ఉన్నాయన్నమాట. ఆ బాధ కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో. ద స్పీకర్ గ్రీవ్స్ నాట్ జస్ట్ ఫర్ వాట్ ఈస్ గాన్ బట్ ఆల్సో ఫర్ ద ఎక్స్‌పెన్స్ ఆఫ్ దీస్ లాసెస్, ద పర్సనల్ కాస్ట్ ఆఫ్ లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ దట్ హాస్ వానిష్డ్ విత్ టైమ్. సో, మన ఇప్పుడిక్కడ చూస్తే స్పీకర్ వా ఇప్పుడు కోల్పోయిన వాటి గురించి మాత్రమే బాధపడట్లేదు. ఎక్స్‌పెన్స్ ఆఫ్ దీస్ లాసెస్ ద పర్సనల్ కాస్ట్ ఆఫ్ లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్. కానీ వాటిని కోల్పోయినప్పుడు జస్ట్ ఆయన కోల్పోయిన థింగ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ గావాలనుకున్నారు. మీరందరిని ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని దూరం పెట్టి ప్రిపేర్ అయ్యిండ్రు. సో, అది రాలేదు. అది రాలేనిదొక బాధైతే, వాటి గురించి మళ్ళీ వీటన్నిట్లని దూరం జేసుకున్నా గదా! అని ఇంకొక బాధ. సో, వాటి గురించి మాత్రమే గాకుండా, వాటి కోసం ఈ పర్సనల్ కాస్ట్ ఆఫ్ లవ్‌ని త్యాగం చేయడం, ఫ్రెండ్‌షిప్‌ని త్యాగం చేయడం, వీటితో ఇట్లా త్యాగం చేస్తూ ఉండడంలో వాటితో పాటు అట్లా టైం అట్లా వెళ్ళిపోయింది. అవేమి స్పెండ్ చేయకుండానే వాళ్ళతో పాటు. సో, అట్లా టైం అంతా వేస్ట్ అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నాడనమాట. అటు అనుకున్నది కాలేదు. ఇటు వీళ్ళతో కూడా టైమ్ స్పెండ్ చేయలేకపోయినా అని. ఈవెన్ ద ఫోర్ బిమాన్ గ్రీఫ్, సారో హి హాస్ ఆల్రెడీ మౌంట్ రిటర్న్స్ టు హాంట్ హిమ్, లీవింగ్ హిమ్ ఫీలింగ్ డ్రెయిన్డ్ అండ్ బర్డెన్డ్ బై హిస్ ఓన్ హిస్టరీ. సో, ఫోర్ బిమాండ్ అంటే ఆల్రెడీ బాధపడిన ఒక గ్రీఫ్ దుఃఖం ఏదైతే ఉందో ఆర్ సారో హి హాస్ ఆల్రెడీ మౌంట్ ఆల్రెడీ బాధపడిన ఒక దుఃఖకరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా ఫీల్ అయితున్నాడు. హాంట్ అంటే ఇక్కడ అవన్నీ బాధలన్నీ గూడా మన పోయెట్ వెనకాల పడుతున్నాయి. వాటి వెనకాల పడి ఆయనను మళ్ళీ కొత్తగా ఈ బాధలన్నీ ఫీల్ అయ్యేలాగా చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆయనకు డ్రెయిన్‌గా ఫీల్ అయితున్నాడు. అలసిపోతున్నాడు బాగా ఫీల్ అయ్యి. And yet, just as the sorrow seems overwhelming, the speaker thinks of one dear friend still present in his life. సో, ఇవన్నీ బాధలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోంగానే మొత్తం అసలు ఊపిరాడనట్టు అయిపోయిందనమాట. అన్నీ ఒక్కసారి వచ్చినట్టు. కానీ ఇప్పుడు మన స్పీకర్, మన పోయెట్ ఎవరైతే ఉన్నారో ఒక డియర్ ఫ్రెండ్ గురించి హూ ఈజ్ స్టిల్ ప్రెజెంట్ ఇన్ హిస్ లైఫ్. ఇప్పుడు ఇంకా బ్రతికున్న ఒక ఫ్రెండ్ గురించి ఆలోచిస్తారనమాట. దిస్ సింగిల్ థాట్ బికమ్స్ ఎ మూమెంట్. ఇప్పటిదాకా పడ్డ బాధలన్నిట్లో కూడా ఒక విముక్తి దొరికినట్టు అనిపించింది. రిడెంప్షన్ అంటే ఇక్కడ విముక్తనమాట. వేర్ ఆల్ హిస్ లాసెస్ ఆర్ రిస్టోర్డ్. తనకు కోల్పోయినయన్నీ గూడా మళ్ళీ ఆయన పొందినట్టు అనిపించిందనమాట. ఇదొక్క ఫ్రెండ్‌ని తలుచుకోంగానే. ద మెమరీ ఆఫ్ దిస్ లివింగ్ ఫ్రెండ్ బ్రేక్స్ ద సైకిల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ బ్రింగ్స్ ద సారో టు ఎన్ ఎండ్. ఇలస్ట్రేటింగ్ ద హీలింగ్ పవర్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్ అండ్ ద వే లవ్ కెన్ రిపేర్ ఈవెన్ ద డీపెస్ట్ ఎమోషనల్ వూండ్స్. సో, ఇప్పుడు మనం జూసుకున్నాం గదా! ఇదొక సైక్లికల్ సారో. అంటే ఒకదాని వెనకాల ఇంకొకటి, ఇంకొకటి అట్లా గుర్తుకొస్తా ఉంటే, ఇదొక్క లివింగ్ ఫ్రెండ్‌ని గుర్తుకేసుకోంగానే అది ఈ సైకిల్‌ని బ్రేక్ జేసేసిందనమాట. సో, ఇక్కడ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, ఫుల్లు బాధలో ఉన్న ఒక మనిషికి ఒక మంచి హ్యూమన్ కనెక్షన్ ఒక హీల్ లాగా ఎట్లా పనిజేస్తదో, ఒక వైద్యంలాగా తనను మంచిగా మామూలు మనిషిని జేసేలాగా ఎట్లా పనిజేస్తది. ఇప్పుడు మనకు జస్ట్ టాబ్లెట్స్, టానిక్సే గాదు హీల్ జేసేది. ఒక మంచి మాట, ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి ఫ్యామిలీ, ఒక లవింగ్ బాండ్స్ ఎవ్రీథింగ్. మన చుట్టుపక్కల ఉన్న హ్యూమన్స్ కూడా మనల్ని ఎంత బాధ పెడతారో, అంత మంచిగా మనల్ని హ్యాపీగా, హెల్తీగా ఉండేలాగా గూడా చేస్తారనమాట. హియర్ ఇక్కడ ఫిజికల్ హెల్త్ కంటే ఎక్కువ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకిప్పుడు ఒక సీన్ గావాలనుకుంటే ఇదనమాట సీన్. ఇట్లా కూర్చొని ఇప్పటిదాకా పాస్ట్‌లో ఉన్న మనుషులందరిని గుర్తు చేసుకుంటే, ఇట్లయిపోయింది, అట్లయిపోయిందని బాధపడతా ఉన్నాడు. కమింగ్ టు ద థీమ్స్, మేజర్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీరేం చేయనాలంటే ఎవ్రీ టైమ్ ఇట్లా అడుగుతున్నాననుకోకండి. వీడియో లెంత్ ఎక్కువైతే అప్‌లోడ్ చేయడానికి కూడా ప్రాబ్లమ్ అయితుంది. అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇట్లా రీడ్ చేసి చెప్పడం చాలా లేట్ అవుతుంది. ఇదేం క్లాస్ రూమ్ గాదు. మీకు సమ్మరీ కావాలి. ఎట్లా రాయాలి డైరెక్ట్‌గా ఓవరాల్‌గా చెప్పేస్తాను. మీరు పాజ్ చేసి చదువుకోండి. ఐ విల్ గివ్ యూ ఓవరాల్ ఐడియా. కమింగ్ టు మేజర్ థీమ్స్. ఈ థీమ్స్ కూడా మీరు క్వెషన్‌కి తగ్గట్టు అడ్రెస్ చేయొచ్చు. నేను చెప్తా ఎట్లా అడ్రెస్ చేయాలని. డైరెక్ట్‌గా థీమ్స్ అని క్వెషన్ వచ్చిందనుకోండి. డైరెక్ట్‌గా ఇట్లా హెడ్డింగ్స్ యూజ్ చేసేసేయండి. అట్లా రాకపోతే ఎట్లా రాయాలో చెప్తా. ఫస్ట్ అయితే చూద్దాం. మెమరీ అండ్ రిగ్రెట్. ఫస్ట్ థీమ్ వచ్చేసి మెమరీ అండ్ రిగ్రెట్ అనమాట. ఇప్పుడు ఆ పోయెమ్ మొత్తం గూడా మెమరీ మీదనే నడుస్తుంది. జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకోవడము, మళ్ళీ రిగ్రెట్ పశ్చాత్తాపపడడం. అయ్యో! ఇట్లయిపోయిందే, అట్లయిపోయిందే అని అనుకుంటే బాధపడుతున్నాడనమాట. సో, ఈ మెమరీ అండ్ రిగ్రెట్ అనేది ఈ పోయెమ్ మొత్తం సెంటర్ థీమ్ అనమాట. అట్లా జరిగిన వాటి గురించి తలుచుకోవడం, బాధపడడం. పోయెమ్ మొత్తం ఇప్పుడు 14 లైన్స్ అంటే 12 లైన్స్ మొత్తం అదే ఉంటది. నెక్స్ట్ లాస్ అండ్ గ్రీఫ్. మళ్ళీ ఇది గూడా ఇంకొక ఇంపార్టెంట్ థీమ్. ఇప్పుడు స్పీకర్
ఆల్రెడీ జరిగిపోయిన లాసెస్, నష్టాలేవైతే ఉన్నాయో, బాధలేవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకొని మళ్ళీ బాధపడుతున్నాడనమాట. ఇక లాస్ట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ కోల్పోయిన ఒక ఫ్రెండ్స్ గురించి అండ్ లాస్ట్ లవ్, లాస్ట్ టైమ్, కోల్పోయిన సమయం గురించి, కోల్పోయిన ప్రేమ గురించి, అన్నిట్ల గురించి బాధపడుతూ ఉంటాడు. ఫ్రెండ్‌షిప్ యాస్ రిడెంప్షన్. ఇక్కడ ఫ్రెండ్‌షిప్ అనేది ఒక విముక్తిలాగా చూపించిండ్రు మనకు థీమ్‌లో. ఒక మంచి ఫ్రెండ్ ఆర్ ఒక గ్రేట్ ఫ్రెండ్ మనతో ఉన్నప్పుడు, ఆ ఫ్రెండ్‌షిప్ ఏదైతే ఉందో, మన బాధలన్నిటికి గూడా ఒక విముక్తినిస్తుంది అని మనకు ఈ థీమ్ చెప్తుందనమాట. రియల్ లైఫ్‌లో గూడా ఇట్ వర్క్స్ కదా! మన లైఫ్‌లో బాగా బాధలలో ఉన్నప్పుడు ఒక మంచి ఫ్రెండ్‌కి పంచుకున్నప్పుడు వాళ్ళు ఏం గాదు అని ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఆర్ మన బాధలన్నీ విని మనకొక మంచి వర్డ్స్ చెప్పినప్పుడు మనకు ఓకే. వి హావ్ సమ్‌వన్ టు మనకు చెప్పుకోవడానికి ఒకరున్నారు. లేదంటే మనకు వినడానికి ఇంకొకరున్నారు. ఆర్ ఎల్స్ మనకంటూ ఒకరున్నారు ఎప్పుడైనా ఏమన్నా అయినా సరే అని ఒక ధైర్యం వస్తుంది. ఒక హోప్ వస్తుందనమాట. అలాంటి ఒక హోప్, అలాంటి ఒక ధైర్యం, ఒక కనెక్షన్ మన లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఫ్రెండ్‌షిప్ యాస్ రిడెంప్షన్ అనే థీమ్ అనేది డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. మనం ఏం చేసినా చేయకున్నా టైం అనేది వెళ్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇప్పుడు వీడియో వింటున్నారు. సరే పనికొచ్చే పనే అనుకుందాం. లేదంటే ఇంకేదైనా చేస్తున్నారు. ఏది చేసినా సరే టైం అనేది వెళ్తూనే ఉంటుంది. సో, ఇది వెళ్తున్న టైం అనేది మనం ప్రెజెంట్ మొమెంట్‌లో అంత రియలైజ్ కాకపోవచ్చు. ఇప్పుడు మీరొక 17, 18 ఇయర్స్ ఉంటుంది. సో, ఇప్పటిదాకా చేసిన వాటి గురించి మీరు తలుచుకొని పెద్ద బాధపడేదేం లేదు. ఎందుకనంటే మీరు ఇప్పుడింకా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్‌లో ఉన్నారు. ఒక 20స్, 25, 30స్‌కొచ్చేసాక మీరు కెరీర్‌లో ఏవేవో అనుకుంటారు. గోల్స్ అనుకుంటారు. అవన్నీ రీచ్ కాలేకపోయినరని అనుకోండి. అప్పుడెలా ఉంటుంది? సో, అప్పుడు మీరు తలుచుకుంటారనమాట. అయ్యో! డిగ్రీలో నేను ఇంకా బాగా చదివింటే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుండే. ఆర్ ఇంటర్‌లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుండే. సో, ఇఫ్ అట్లా వచ్చింటే మేబీ ఫ్యూచర్‌లో ఇంకా మంచి ప్లేస్‌మెంట్స్ దొరకొచ్చేమో. ఇప్పుడు మీకు ఇవన్నీ అంత ఇంపార్టెంట్ అనిపియవు. జస్ట్ ఎగ్జామ్ ముందర చదివేసి రాసేసినామా అయిపోతది. ఇప్పుడు ప్రెజెంట్ మొమెంట్ గురించి ఆలోచిస్తాం. మేబీ ఫ్యూచర్‌లో ఏదైనా మంచి ఆపర్చునిటీ లూజ్ అయినప్పుడు, అప్పుడు ఇంకా మంచిగా బెటర్‌గా పెర్ఫార్మ్ జేసుంటే బావుంటుండే అని అప్పుడు టైమ్ వేస్ట్ చేసుంటాం గదా! ఎగ్జామ్‌కి చదువుకోకుండా రీల్స్ చూడడం, ఫోను చూడడం ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా చేసినప్పుడు అవన్నీ అప్పుడు తలుచుకొని బాధపడతాం అనమాట. సో, నేను మీకు చెప్పినా గదా! థీమ్స్ డైరెక్ట్ వచ్చినప్పుడు ఇట్లా హెడ్డింగ్స్ పెట్టి రాయండి. క్వెషన్‌లో గనుక డైరెక్ట్ వాట్ ఆర్ ద థీమ్స్ అని డైరెక్ట్ ఇస్తే ఆర్ ఎల్స్ ఎట్లా అడ్రెస్ చేయాలనంటే, ఇట్లా హెడ్డింగ్స్ పెట్టకపోయినా సరే మీరు పెడతా అంటే పెట్టండి. నో ప్రాబ్లమ్. కానీ క్వెషన్‌కి తగ్గట్టు మీరు ఆన్సర్ రాయాలి. డైరెక్ట్ ఇట్లా ఇక్కడ చూడండి ఇట్లా రాయాలి. సోనెట్ ఎక్స్‌ప్రెస్ హౌ ఇంట్రోస్పెక్షన్ కెన్ లీడ్ టు ఎ సైకిల్ ఆఫ్ సారో యాస్ రిమెంబరింగ్ పాస్ట్ ఫెయిల్యూర్స్ అండ్ లాసెస్ రిన్యూస్ పెయిన్. సో, సోనెట్ 30 పోయెమ్ ఏదైతే ఉందో ఇంట్రోస్పెక్షన్ అంటే మనల్ని మనం ఇన్నర్‌గా పరిశీలించుకోవడం. అట్లా పరిశీలించుకున్నప్పుడు ఒక సైకిల్ ఆఫ్ సారోకి లీడ్ చేయొచ్చు అని చూపిస్తుంది ఈ సోనెట్ 30. యాస్ మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ పాస్ట్ ఫెయిల్యూర్స్ గతంలో జరిగిన ఓటములు గానీ, నష్టపోయిన విషయాలు గానీ, ఏవైతే ఉన్నాయో మనం గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ ఒక కొత్త బాధనిస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బైపీసీ స్టూడెంట్స్ అనుకోండి. మెడిసిన్ జాయిన్ కావాలనుకున్నారు. కానీ మంచి సీట్ రాలేదు. ఆర్ ఫైనాన్షియల్‌గా మీకు హెల్ప్ చేయలేరు ఎవ్వరు. ఫ్యామిలీ గాని అంత అఫోర్డ్ చేయలేదనుకోండి. వేరే ఏదో డిగ్రీ గ్రూప్ తీసుకొనుంటారు. సో, మీరప్పుడు ఆ బాధను తలుచుకున్నప్పుడు కొత్తగా మీకు మళ్ళీ ఇప్పుడే ఏదో లూజ్ అయినట్టు, ఇప్పుడేదో కోల్పోయినట్టు మళ్ళీ కొత్తగా బాధగా ఉంటుందనమాట. దాని గురించి సోనెట్ 30 చెప్తుంది. షేక్స్‌పియర్ స్ట్రక్చర్స్ దిస్ ఎమోషనల్ జర్నీ ఇన్ 3 క్వాడ్రంట్స్ దట్ డీపెన్ ద గ్రీఫ్, దెన్ రిజాల్వ్స్ ఇట్ ఇన్ ఎ ఫైనల్ కప్లెట్ వేర్ ఫ్రెండ్‌షిప్ బ్రేక్స్ ద సైకిల్. సో, షేక్స్‌పియర్ సానెట్ ఆర్ ఎనీ సానెట్ స్పెషాలిటీనే అదనమాట. ఫస్ట్ 12 లైన్స్ మేజర్ థీమ్, పోయెమ్ థీమ్ ఏదైతే ఉందో అది డిస్కస్ చేస్తారు. లాస్ట్ 2 లైన్స్‌లో ఆ థీమ్స్‌కి ఒక సొల్యూషన్ గాని, ఇక్కడ ఒక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఇచ్చి, ఇక్కడ సొల్యూషన్ ఇస్తారనమాట. అదే సానెట్ స్ట్రక్చర్ అనమాట. సో, పైనంతా కూడా 12 లైన్స్‌లో ఉన్న బాధలన్నీ డిస్కస్ చేసి, లాస్ట్ 2 లైన్స్‌లో ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత మంచి ఎమోషనల్ జర్నీగా హెల్ప్ అయితదని మనకు చూపించిండ్రు. ద పోయెమ్ సజెస్ట్స్ వాట్ వైల్ మెమరీ కెన్ ట్రాప్ అస్ ఇన్ రిగ్రెట్, లవ్ కెన్ లిబరేట్ అస్. హ్మ్. ఈ పోయెమ్ ఏమని చూపిస్తుందనంటే, మనకు ఉన్న మెమరీ ఏదైతే ఉందో, మనకి కంప్లీట్‌గా రిగ్రెట్, పశ్చాత్తాపంలో మనల్ని మునిగిపోయేలాగా చేస్తుంది. కానీ, ప్రేమ ఏదైతే ఉందో మనల్ని రిగ్రెట్ నుంచి, ఆ ట్రాప్ నుంచి బయటకు తీసుకొస్తుంది. మేకింగ్ ఇట్ బోత్ ఎ మీడియేషన్ ఆన్ హ్యూమన్ ఫ్రెయిలిటీ అండ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్. సో, ఇట్లా ప్రేమ ఏదైతే లిబరేట్ చేస్తుందో, మనకి స్వేచ్ఛనిస్తుందో, ఈ బాధ నుంచి విముక్తినిస్తుందో, అది హ్యూమన్ ఫ్రెయిలిటీ. మన సున్నితత్వానికి ఒక మీడియేషన్ లాగా పనిచేస్తుంది. అట్లనే సెలబ్రేషన్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్. హ్యూమన్ కనెక్షన్స్ అనేటివి మన లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అని చూపిస్తుందనమాట ఈ పోయెమ్ అనేది మనకు. కన్క్లూషన్ మీరు ఈచ్ ఆన్సర్స్‌కి అబౌట్ ద ఆథర్, అబౌట్ ద టెక్స్ట్ సమ్మరీ అని గాదు. ఎట్లా రాయాలో చెప్తా నేను. వీడియో ఎండ్‌లో చెప్తా. మిడిల్ హెడ్డింగ్ ఏదైతే ఉందో
ఇప్పుడే చెప్తా. ఈ కన్క్లూషన్ అయిపోయిన తర్వాత కన్క్లూషన్ అని హెడ్డింగ్ పెట్టాలి. చివర్లో ఎనీ ఆన్సర్ కన్క్లూషన్ కంపల్సరీ హెడ్డింగ్ పెట్టండి. మీకు ఈ హెడ్డింగ్స్ ఉన్నప్పుడు మార్క్స్ చాలా ఇంప్రూవ్ అయితాయి. ఆన్ అన్ యావరేజ్ మీకు 6, 7 మార్క్స్ వచ్చేది ఆర్ 8, 9 వస్తున్నా సరే కంపల్సరీ మీరు కన్క్లూషన్ అని ఒక హెడ్డింగ్ పెట్టిండనుకోండి. అబౌట్ ద ఆథర్, అబౌట్ ద టెక్స్ట్ అని పెట్టి కమింగ్ టు కన్క్లూషన్. Sonnet 30 masterfully captures the universal human experience of being haunted by past regrets and losses. సో, ఇప్పుడు 'సోనెట్ 30' పోయెమ్ ఏదైతే ఉందో చాలా మాస్టర్‌ఫుల్లీ అంటే చాలా ఎక్స్‌పర్ట్ ఎట్లయితే రాస్తారో అంత ఎక్స్‌పర్ట్ లాగా ఇప్పుడు ఇది యూనివర్సల్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ అంటే ప్రతి ఒక్క మనిషి వీటన్నిటిని గూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తాడనమాట. యూనివర్సల్‌గా జరిగే ఈ పనులన్నిట్లను గూడా చాలా మాస్టర్‌ఫుల్‌గా క్యాప్చర్ చేషింది. త్రూ స్ట్రక్చర్ రిఫ్లెక్షన్, షేక్స్‌పియర్ ఇల్లస్ట్రేట్స్ హౌ ద మైండ్ కెన్ బికమ్ ఏ ప్రిజన్ ఆఫ్ రికరింగ్ సారోస్. సో, ఇట్లా స్ట్రక్చర్ రిఫ్లెక్షన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు, షేక్స్‌పియర్ మనకి చాలా క్లియర్‌గా చూపిస్తారనమాట. ఇట్లా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు, మన హ్యూమన్ మైండ్ ఏదైతే ఉందో కెన్ బికమ్ ఏ ప్రిజన్ ఆఫ్ రికరింగ్ సారోస్. ఒక జైలులాగా మారిపోతుంది. ఏదో కాదు మళ్ళీ మన బ్రెయినే మనల్ని బందీలను చేస్తుందనమాట ఈ బాధలలో మనల్ని. అదెట్లా చేస్తుందని ఇంత బాగా డెలివర్ చేసిండనమాట షేక్స్‌పియర్. Yet, the poem ultimately affirms the redemptive power of human connection. A single loving thought can break the cycle of grief, restore what was lost in spirit, and transform sorrow into peace. సో, అంత చెప్పినా సరే చివరికి మళ్ళీ మనకు చా అస్ మనం ఎంత పెద్ద బాధలు, ఎన్ని బాధలున్నా వాటి నుంచి బయటకు రాగలుగుతాం. సో, ఇక్కడ హోప్, లవ్, అఫెక్షన్ అవన్నీ గూడా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్‌తోని చూపిచ్చింది. ఇక్కడ ఇట్ నీడ్ నాట్ బి ఎ ఫ్రెండ్. అది ఎవరైనా గావచ్చు. ఫ్యామిలీ గావచ్చు, లవర్ గావచ్చు, ఆర్ ఇంకెవరైనా గావచ్చు. ఒక పెట్ గూడా గావచ్చు ఆఖరికి. సో, అలాంటి ఒక హ్యూమన్ కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. రెసిలియన్స్ ఆఫ్ ద హార్ట్. ఇక్కడ ఎస్పెషల్లీ ఫ్రెండ్‌షిప్‌ని సెలబ్రేట్ జేషిండనమాట మన షేక్స్‌పియర్. It is a testament to the healing capacity of friendship and the resilience of the heart. Coming to model long answer questions. ఇప్పుడు మీరు సమ్మరీ చూసేసిండ్రు. అబౌట్ ద ఆథర్ చూసేసిండ్రు. ఇవి టెక్స్ట్ బుక్‌లో ఉన్న క్వెషన్స్. మోస్ట్‌లీ ఇలాంటి ఫ్రేమ్‌వర్క్‌లోనే వస్తాయి క్వెషన్స్ యాస్ ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైమ్. హౌ డస్ సానెట్ 30 షో ద కనెక్షన్ బిట్వీన్ టైమ్ అండ్ ఎమోషనల్ పెయిన్? ఈ సానెట్ 30 పోయెమ్ ఏదైతే ఉందో టైమ్‌కి, కాలానికి అండ్ ఎమోషనల్ పెయిన్‌కి మనిషి పడే బాధకి కనెక్షన్‌ని ఎట్లా చూపిస్తుంది అని క్వెషన్ అనమాట. ఈ క్వెషన్‌ని ఇప్పుడు మీరు ఏ క్వెషన్ వచ్చినా సరే అబౌట్ ద ఆథర్, అబౌట్ ద టెక్స్ట్ అని హెడ్డింగ్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ వచ్చిందనుకోండి. మీరు క్వెషన్ నుంచే హెడ్డింగ్ ఫ్రేమ్ చేయండి. ఇప్పుడు హౌ డస్ ద సానెట్ 30 షో ద కనెక్షన్ బిట్వీన్ టైమ్ అండ్ ఎమోషనల్ పెయిన్ అని ఉంది గదా! డైరెక్ట్‌గా హెడ్డింగ్ తీసేసుకోండి ఇక్కడ నుంచి. ద కనెక్షన్ బిట్వీన్ టైమ్ అండ్ ఎమోషనల్ పెయిన్ అని. రాసేటప్పుడు ఇట్లా స్టార్ట్ చేయండి. సానెట్ 30 ఎట్లా చూపిచ్చింది అని అడిగిండ్రు గదా మనకు. సో, సానెట్ 30 పోర్ట్రేస్ ఎమోషనల్ పెయిన్ యాస్ డీప్‌లీ కనెక్టెడ్ టు ద పాసేజ్ ఆఫ్ టైమ్ త్రూ రికరింగ్ సైకిల్స్ ఆఫ్ రిగ్రెట్. సో, సానెట్ 30 పోయెమ్ ఏదైతే ఉందో పోర్ట్రేస్ అంటే చూపిస్తుందనిక్కడ. బాధని ఎట్లా చూపిస్తుంది అనంటే, అది టైంకి కోల్పోతున్న ఆర్ గడుస్తున్న టైంకి చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యి ఉంది. ఎందుకనంటే త్రూ రికరింగ్ సైకిల్స్ ఆఫ్ రిగ్రెట్. గడుస్తున్న వాటినన్నిట్లని గూడా మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ పశ్చాత్తాపపడుతున్నాం గదా! సో, అట్లా ఇదొక డీప్ కనెక్షన్ చూపిచ్చిందని ఇట్లా స్టార్ట్ జేయాలి. ఎనీ ఆన్సర్ ఇట్లా స్టార్ట్ జేయాలి. క్వెషన్ నుంచి క్వెషన్ అడ్రెస్ చేసేటట్టు రాయాలి ఫస్ట్. రాసి మెల్లమెల్లగా అడ్రెస్ చేస్తూ రాసి సమ్మరీని తీసుకొచ్చేస్తారు. అల్టిమేట్‌లీ మీరు సమ్మరీ తీసుకురావాల్సిందే. ఎందుకు అనంటే, ఈ క్వెషన్‌ని అడ్రెస్ చేసేటట్టు రాస్తే మీకు ఇఫ్ యూ రియల్లీ అడ్రెస్ ఇట్ ఇన్ క్లియర్ వే హాఫ్ పేపర్‌లో అయిపోతుంది ఆన్సర్. కానీ మనం ఇక్కడ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో, క్వాంటిటీ కూడా అంతే ఇంపార్టెంట్. డిగ్రీ రాసేటప్పుడు ఆన్సర్స్ డిగ్రీలో. సో, ఆ అబౌట్ ద ఆథర్ అవన్నీ రాసేసరికి ఒక హాఫ్ పేజ్ అయిపోతుంది. మీరు ఇట్లా హెడ్డింగ్ పెట్టి అట్లా స్టార్ట్ చేసిన తర్వాత సమ్మరీని లింక్ చేయండి. ఇప్పుడు ఇట్లా అయింది, అట్లా అయింది, ఇందులో ఇట్లా అయింది అని అనుకుంటా చెప్తూ వచ్చి చివర్లో కంక్లూజన్. మళ్ళీ క్వెషన్‌ని అడ్రెస్ చేసేటట్టు కంక్లూజన్ రాయాలి. ఏ క్వెషన్ వచ్చినా అదే కంక్లూజన్ రాస్తాము. బట్ అక్కడ గూడా క్వెషన్ అడ్రెస్ చేసేటట్లు స్టార్ట్ చేసేయాలన్నమాట కంక్లూజన్‌లో గూడా. ఓకే. ఇవి మోడల్ ఆన్సర్స్ అండ్ క్వెషన్స్ ఇచ్చాను. చదువుకోండి. ఎట్లా అడ్రెస్ చేయాలని తెలుస్తుంది. ఇంతే రాయమని గాదు. లాంగ్ ఆన్సర్ లాంగే రాయాలి. మీకు క్వెషన్ ఎట్లా అడ్రెస్ చేయాలి అని ఇదొక శాంపుల్ అన్నమాట. మీకు క్వెషన్ చెప్తాను చూడండి. ఇన్ వాట్ వేస్ సానెట్ 30 బోత్ పర్సనల్ అండ్ యూనివర్సల్ ఇన్ ఇట్స్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ గ్రీఫ్. ఇప్పుడు సానెట్ 30 పోయెమ్ ఏదైతే ఉందో బోత్ పర్సనల్ అంటే ఒక ఇండివిడ్యువల్‌కి ఎట్లా చెప్పేటట్టుంది. అండ్ యూనివర్సల్ ఇన్ ఇట్స్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ గ్రీఫ్. ఒక ఇండివిడ్యువల్ బాధని ఫీల్ అయ్యేటప్పుడు ఎట్లా ఫీల్ అయితాడు? అండ్ ఒకవేళ యూనివర్సల్‌గా అంటే ఒక హ్యూమన్స్ అందరూ తీసుకుంటే అట్లా
బాధని ఒక్కొక్కరు ఒకలాగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు గదా! ఇప్పుడు అట్లా పర్సనల్ లెవెల్ ఒక్కరు ఇండివిడ్యువల్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? యూనివర్సల్‌గా హ్యూమన్స్ అందరూ ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? సో, ఈ రెండిట్లని సోనెట్ 30 ఎట్లా చూపిచ్చింది అని క్వెషన్ అనమాట ఇది. ఆన్సర్ చదువుకోండి. ఈజీగా అర్థమైపోతది. ఇక్కడ బ్రాకెట్స్‌లో ఎగ్జాక్ట్‌గా లైన్స్ ఏం యూజ్ చేసిండ్రు అని మెన్షన్ చేసినా అనమాట. మీకు కావాలంటే గుర్తుకుంటాయి అనుకుంటే రాయండి. లేదంటే లేదు. యూ కెన్ స్కిప్ దెమ్ బ్రాకెట్స్‌లో ఇచ్చిన వాటిని. హౌ డస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సోనెట్ హెల్ప్ ఎక్స్‌ప్రెస్ ద స్పీకర్స్ ఎమోషన్స్? చూడండి స్ట్రక్చర్ మీద కూడా క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సోనెట్ అంటే 14 లైన్స్ పోయెమ్ అని చెప్పినాం గదా! ఏమున్నాయి 3 క్వాడ్రంట్స్ ఉన్నాయి. 3 క్వాడ్రంట్స్ అంటే మొత్తం 4 స్టాంజాస్ ఉన్నాయన్నమాట. 4, 4, 4 అట్లా మొత్తం ఫస్ట్ 12 లైన్స్ ఈడ అయిపోయినాయి. జస్ట్ లైక్ మన హ్యాండ్‌కి ఆల్రెడీ చెప్పినా గదా! 14 లైన్స్ ఉన్నాయని అనుకున్నాము. సో, ఆ 14 లైన్స్‌లో ఫస్ట్ 4 ఫింగర్స్‌కి ఆల్రెడీ 12 లైన్స్ అయిపోతున్నాయి. థంబ్‌కి మాత్రము మనకు ఇంకొక 2 లైన్స్ ఉంటాయి. అట్లనే ఇక్కడ 2 లైన్స్ కప్లెట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆన్సర్ వచ్చేసి చదువుకోండి. ఐ హోప్ యూ వోంట్ ఫర్గెట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సోనెట్. మన హ్యాండ్‌ని చూస్తే సోనెట్ గుర్తుకు రావాలి ఇంగ అంతే. విత్ దిస్ వి ఇంగ్లీష్‌లో అండ్ ఆర్ట్స్ అన్ని ఫార్మ్స్‌లో అప్పుడు డ్యూరింగ్ దిస్ 18th సెంచురీ ఏమైందనంటే రొమాంటిసిజం అనే ఒక లిటరరీ మూమెంట్ అనమాట. అంటే లిటరేచర్‌లో గానీ, ఆర్ట్స్ లైక్ పెయింటింగ్‌లో గానీ ఏమైందనంటే పెద్ద పెద్ద గ్లోరియస్ థింక్ ఇట్లా ఎపిక్ వార్స్ ఇవన్నీ కాకుండా సింపుల్ మన న్యాచురల్ రూరల్ లైఫ్‌ని గానీ, నేచర్‌ని గానీ, ఇండివిడ్యువల్స్‌ని గానీ సెలబ్రేట్ చేస్తూ రాసిండ్రు. అంటే వాళ్ళ గురించి గొప్పగా సింపుల్ విషయాల గురించే రాసినారనమాట. గొప్పగా ఏదో ఎక్స్‌ట్రార్డినరీ థింగ్స్ తీసుకొచ్చి ఇంకా గ్రేట్ అని చెప్పడం, మన రాజమౌళి, 'బాహుబలి' స్టైల్‌లో కాకుండా సింపుల్ చిన్న చిన్న థింగ్స్‌నే తీసుకొచ్చి ఒక మంచి సింపుల్ మూవీలాగా అట్లా సింపుల్ థింగ్స్‌ని మనం నేచర్‌ని అప్రిషియేట్ చేయాలి. మన న్యాచురల్ ఇండివిడ్యువల్‌ని అప్రిషియేట్ చేయాలి. అదర్ దాన్ గ్రేట్ కింగ్స్ అట్లా. దాన్ని రొమాంటిసిజం అని అంటారనమాట. ఈ విలియం వర్డ్స్‌వర్త్, శామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్ వీళ్ళిద్దరు అందులో పైనర్స్. అంటే వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు అప్పుడు ఆ టైంలో అది. కమింగ్ టు లిరికల్ బ్యాలడ్స్ ఇది శామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్. నెక్స్ట్ పోయెమ్ ఆయనదే అనమాట. మీ సిలబస్‌లో ఉంది. ఇక్కడ రాసుకోవచ్చు, అక్కడ రాసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళిద్దరు కలిసి లిరికల్ బ్యాలడ్స్ అని 1798లో రాస్తారు. ఇయర్ గుర్తుంటే రాయండి, లేదంటే లేదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పోయెమ్ అనమాట. కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఇది. బ్యాలడ్ అంటే ఏం లేదు, ఒక సాంగ్ అనమాట. ఇట్లా పాడుతూ ఉంటారు కదా అది. అబౌట్ ద టెక్స్ట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ గురించి ఏందనంటే ఈ సాలిటరీ రీపర్ ఫస్ట్ అసలు పోయెమ్ మీనింగ్ ఏంటి? సాలిటరీ అంటే ఒంటరిగా ఉండడం. రీపర్ అంటే ఇక్కడ మీనింగ్ రీప్ అనేది వర్బ్. రీప్ అంటేనేమో కట్ చేయడం. రీపర్ అంటే ద పర్సన్ హూ కట్స్. ఎవరైతే కట్ చేస్తారో పంటని వాళ్ళని రీపర్ అని అంటాం అనమాట. సో ఒక్క ఆమె అట్లా కట్ చేస్తూ ఉంది కాబట్టి సాలిటరీ రీపర్ అని పోయెమ్ అని పేరు పెట్టిండు. ఇది అదంతా ఎక్కడ జరిగిందని అంటే స్కాటిష్ వ్యాలీ. స్కాటిష్ అంటే స్కాట్లాండ్లో ఉన్న ఒక వ్యాలీ అంటే లోయ ప్రాంతం అని. ఇప్పుడు ఈమె అంతా కూడా చాలా సాడ్ సాంగ్ పాడుతూ ఉంటుంది. ఆ సాడ్ సాంగ్ని చూసి మన పోయట్ నేచర్ని, ఆమె చేస్తున్న కష్టాన్ని అండ్ పవర్ ఆఫ్ మ్యూజిక్ పవర్ని, ఆ హార్ట్ టచింగ్ కెపాసిటీ ఆఫ్ ద మ్యూజిక్ని సెలబ్రేట్ చేస్తూ రాసిండ్రు అనమాట. సో ఇదనమాట పోయమ్ కాంటెక్స్ట్. ఇట్లా పెద్ద కొండ ప్రాంతంలో ఈయన ఇట్లా ఒక దారిలో పోతూ ఉంటే మధ్యలో ఈమె కనిపిస్తుంది. ఆయన ఏం పోయి డిస్టర్బ్ చేయడం అనమాట. జస్ట్ పాటను అట్లనే దూరం నుంచి విని దాన్ని ఫీల్ అయ్యి వెళ్ళిపోయి తర్వాత రాస్తాడనమాట ఈ పోయం. ఇది సికిల్ అనే ఒక వర్డ్ కూడా కీవర్డ్ అది పోయంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. కొడవలి అని అంటాం కదా తెలుగులో అది. కమింగ్ టు క్యారెక్టర్స్. ఫస్ట్ ద సాలిటరీ రీపర్. అట్లా ఒంటరిగా ఉన్న అమ్మాయి ఉంది కదా, లాస్ అనేది కీవర్డ్. అదొక స్కాటిష్ టర్మ్ అనమాట, ఓల్డ్ ఇంగ్లీష్ టర్మ్. లాస్ అంటే ఇట్లా పెళ్ళిగాని అమ్మాయి అని మీనింగ్ అనమాట. సో కొండ ప్రాంతాలలో ఉన్న ఒక అమ్మాయి అని అదొక క్యారెక్టర్. ఆమె ఒంటరిగా ఉండి పనిచేస్తూ ఉంటుంది. అండ్ తన టోన్ చాలా బాగుంటుంది పాట పాడినప్పుడు. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సరే ఆమె గొంతులో ఉన్న బాధను చూసి మన పోయేట్ అక్కడే ఉండి వింటూ ఉంటాడు సాంగ్ని. స్పీకర్ ఆర్ అబ్జర్వర్ ఆర్ వాండరర్. ఈ వీళ్ళు ఎవరంటే ఆ దారిలో వెళ్తున్న ఒక పర్సన్ అనమాట. ఆ పర్సన్ అక్కడే ఉండి అదంతా విని మెస్మరైజ్ అయిపోయి ఈ పోయం రాసేసిండు. ఎవరు? మన విలియం వర్డ్స్వర్త్. ఇమాజిన్ లిసనర్స్. ఇదంతా కూడా ఎవరు అని అంటే ఆ పోయంలో వస్తారనమాట మధ్యలో. నైటింగల్స్ ఆడియన్స్, హెబ్రిడిస్ సేలర్స్ అని అనుకుంటా. అంటే కంపేర్ చేస్తారనమాట. ఈమె పాట అట్లుంది ఇట్లుందని కంపేర్ చేసినప్పుడు మనం చూద్దాంలే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు. ఇది ఎందుకు అని అంటే స్కాట్లాండ్ మీకు ఎక్కడుందో తెలియాలి కదా. ఇది బ్రిటన్ అనమాట. ఆఫ్రికా, ఇది యూరోప్లో ఇదంతా ఈ పార్ట్ వచ్చేసి బ్రిటన్ కదా. ఈ బ్రిటన్లో ఈ అప్పర్ మోస్ట్ పార్ట్ ఉంది చూడండి, లైక్ దిస్ వన్. ఇక్కడ స్కాట్లాండ్ ఉంటుంది. హెబ్రిడీస్ అనేది ఐలాండ్. ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి అనమాట. ఈ వన్ ఆఫ్ ద ఐలాండ్సే హెబ్రిడీస్. స్కాట్లాండ్ ఇస్ దిస్ టాప్ పార్ట్ అనమాట.
కొంచెం పిక్టోరియల్ మెమరీ ఉంటే గుర్తుంటుందని చూపించిన అంతే. కమింగ్ టు ద సమ్మరీ, ఏం లేదు, సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఆమె అట్లా వెళ్తూ ఉంటే ఆమె కట్ చేస్తుంటుంది. అట్లా కట్ చేయడం ఆమె రీపింగ్ అని అంటారు. ఇక్కడ హైలైట్ చేసిన బోల్డ్ చేసిన వర్డ్స్ అన్నీ మీరు ఆన్సర్స్లో రాయండి, ఇవి ఇంపార్టెంట్. లాస్ అంటే పెళ్ళిగానే అమ్మాయి అని మీనింగ్ అనమాట. సో పోయేట అట్లా వెళ్తూ ఉన్నప్పుడు అట్లా పెళ్ళిగానే ఒక అమ్మాయి పంట పొలంలో అట్లా పంటను కోస్తూ పాట పాడుతూ కనిపిస్తుంది. ఆమె పాట విన్న తర్వాత ఆయన చాలా ఫీల్ అవుతాడనమాట. అంటే ఆమె గొంతులో ఎంతో బాధ ఉందని అక్కడే ఉండి ఎమోషనల్గా తను ఫీల్ అయిపోతుంది. సో అట్లా వినడం అనేది ఫస్ట్ సీన్. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమని వస్తుంది అంటే పోయంలో తను దేని గురించి వాడుతుంది. సో పెద్ద పెద్ద యుద్ధాలు లేదంటే అవన్నీ కాకపోవచ్చు, సింపుల్గా తన నిజ జీవితంలో జరుగుతున్న బాధల గురించి వాడుతుండొచ్చేమో అని కూడా అనుకుంటాడు. అది అనుకున్న తర్వాత ఈయన సాంగ్ని కంపేర్ చేస్తారు. సో ఫస్ట్ ఇంట్రడక్షన్, అక్కడ ఏమేమి జరుగుతుంది అని, నెక్స్ట్ ఆమె ఏం పాడుతుందని గెస్ చేస్తాడు అనమాట మన పోయేట్. నెక్స్ట్ కంపారిజన్ ఉంటుంది నెక్స్ట్. సో దేనితోనే కంపేర్ చేస్తున్నాడు అని అంటే, నైటింగల్ కంఫర్టింగ్ ట్రావెలర్స్ ఇన్ ఫార్ ఆఫ్ డెజర్ట్స్ ఆర్ ఏ కుకూస్ కాల్ బ్రేకింగ్ ద సైలెన్స్ ఆఫ్ సీస్ నియర్ ద హెబ్రిడిస్. సో దూర ప్రాంతాలలో అరేబియన్ శాండ్స్ లైక్ డెజర్ట్ ఏరియాస్లో ఉన్న ట్రావెలర్స్ ఎవరైతే అలసిపోయి అట్లా కూర్చున్నప్పుడు వాళ్ళకి నైటింగల్ సాంగ్ విన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, వాళ్ళు అలసిట మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. సో అట్లుంది ఆమె సాంగ్ అని. ఇంకొకటి ఏంటంటే హెబ్రిడిస్ ఐలాండ్స్ చూపించిన కదా, ఐలాండ్స్ ఏరియాస్ అవి చాలా ఇట్లా రిమోట్ ఏరియా అనమాట, అసలు ఎక్కడ ఎవ్వరు ఉండరు. సో ఏముండదు అక్కడ, అంత సైలెన్స్ని కూడా బ్రేక్ చేసే కుకు యొక్క వాయిస్ ఏదైతే ఉందో అట్లుంది ఆమె వాయిస్ అనుకుంటా కంపేర్ చేస్తున్నాడు అనమాట. సో ఈ మ్యూజిక్ అనేది ఏదైతే ఉందో వీటన్నిట్లని, ఈ నేచర్ యొక్క సౌండ్స్ అన్నిట్లను కూడా బీట్ చేసేటట్టు, అంటే వాటన్నిట్లను కూడా మించి ఉంది అని ఆయన కంపేర్ చేస్తున్నాడు. ఇంకొకటి ఇప్పుడు ఎండింగ్ ఏంటంటే, సో స్పీకర్ అదే మన విలియం వర్డ్స్వర్త్ ఎవరైతే ఉన్నారో ఎవెన్చువల్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా కూడా ఈ పాట విన్న ఆ టోన్ కానీ ఆ బాధ కానీ ఇంకా మర్చిపోలేదన్నమాట. అందుకనే ఈ పోయం మొత్తం రాస్తాడు ఆమెను గుర్తు చేసుకొని. సో ఆ పాట ఇంకా ఆయన వినకపోయినా సరే మళ్ళీ గుర్తు అంటే ఎగ్జాక్ట్గా ఏం పాడిందని తెలియకపోయినా సరే ఆ ఫీలింగ్ అనేది ఇంకా పోలేదన్నమాట. సో ఇది మ్యూజిక్ యొక్క ఎక్స్ట్రాడినరీ క్వాలిటీని, జస్ట్ మ్యూజిక్ అని కాదు, ఎనీ ఆర్ట్ ఫామ్, అన్ని ఆర్ట్ ఫామ్స్ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు అనమాట మన విలియం వర్డ్స్వర్త్ ఇక్కడ. Coming to the themes, the power of music and art. Just now I have told it, right? The emotional impact, the way it touches the heart. అంటే మన హార్ట్ని ఎట్లా టచ్ చేస్తుంది, మనం ఏదైనా మూవీ చూసిన తర్వాత ఏడ్ చేస్తాం అనమాట కొన్నిసార్లు, ఆర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అవన్నీ కూడా ఆర్ట్కున్న పవర్ అనమాట. ఆ పవర్ని చూపించేటట్టు ఒక థీమ్. సాలిట్యూడ్ అండ్ కనెక్షన్, ఒక ఒంటరితనాన్ని ఒక మనిషి ఎట్లా అనుభవిస్తున్నారో, ఆ ఒంటరితనంలో ఎట్లున్నారు, ఆ ఒంటరితనాన్ని చూసి ఇంకొక స్పీకర్ ఎవరైతే వచ్చిండో విలియం వర్డ్స్వర్త్ ఆయన ఎట్లా ఫీల్ అయినరు అని ఈ థీమ్ చెప్తుంది. మెమరీ అండ్ ద ఎండ్యూరింగ్ ఇంప్రెషన్. సో పాట విన్న చాలా రోజుల తర్వాత కూడా అట్లనే గుర్తుపెట్టుకొని ఈ పోయం రాస్తాడు మన పోయిట్. సో ఆ మెమరీ యొక్క ఇంపాక్ట్ అట్లనే మనం ఏదైనా బాగా ఫీల్ అయినప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఎక్కడ పోదు, అట్లనే గుర్తుండిపోతుంది మనకు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ స్కాటిష్ లాంగ్వేజ్లో ఉన్న పోయం మనకు అసలు ఆ వర్డ్స్వర్త్కి అర్థం కాదు, ఏం పాడిందని ఇంకా కూడా తెలీదు. కానీ జస్ట్ ఆ టోన్ చూసే ఇంత రాసిండు అనమాట. బ్యూటీ ఇన్ కామన్ లైఫ్. ఆబ్వియస్లీ మీరు రొమాంటిసిజం అంటే విలియం వర్డ్స్వర్త్ అండ్ కోల్డ్రిడ్జ్ వచ్చిన ప్రతిసారి బ్యూటీ ఇన్ కామన్ లైఫ్, నేచర్, ఇవన్నీ థీమ్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట వాళ్ళ పోయమ్స్లో. అంటే మన న్యాచురల్ డైలీ లైఫ్ని సెలబ్రేట్ చేయడం, అంటే గొప్పగా చెప్పడము, లేదంటే నేచర్ గురించి గొప్పగా రాయడము. సింపుల్గా రాసినా సరే వాటి గురించే రాస్తారు. గ్రేట్ థింగ్స్, ఏం పెద్ద పెద్ద యుద్ధాలు, రాజులు ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట ఇక్కడ. కమింగ్ టు ద కన్క్లూజన్, ఇప్పుడు కన్క్లూజన్లో ఏం రాస్తాం మనం. సో ఇది ఒక రొమాంటిక్ పోయము, సాలిటరీ రీపర్ అనేది క్వింటెసెన్షియల్, అంటే ఉన్న వాటిలల్లో రొమాంటిక్ పోయమ్స్లో ఇది ఒక అత్యద్భుతమైనది అని మీనింగ్ అనమాట. సో ఇది ఉన్న ఆర్డినరీ సింపుల్ థింగ్స్లోనే ఎక్స్ట్రాడినరీగా అందులో ఉన్న గొప్పతనాన్ని చెప్తుంది అని, ఇదంతా కూడా ఆ ఉమెన్ గురించి చెప్పిందని కన్క్లూజన్ రాసేస్తారు. ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు థీమ్స్ మీద క్వశ్చన్ రావచ్చు ఇట్లా, ఆర్ ఎల్స్ ఇన్ యువర్ ఒపీనియన్ ఇస్ ద పోయం మోర్ అబౌట్ ద రీపర్ ఆర్ ద స్పీకర్స్ రెస్పాన్స్. సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఈ పోయం మొత్తం ఉంది కదా, అది నిజంగా అంటే మొత్తం పోయంలో రీపర్ గురించి ఉందా, లేదంటే ఆ రీపర్ని చూసి మన స్పీకర్ రాసిండు అంటే విలియం వర్డ్స్వర్త్ రాసిండు కదా పోయం మొత్తం, ఆయన గురించి ఉందా అంటే మనం బేసిక్ ఇక్కడ ఏమని చెప్తామనంటే రెండు కూడా బ్యాలెన్స్ చేసేటట్టు రాయాలి. బట్ మోర్ ఏంటంటే రొమాంటిసిజంలో ఇండివిజువల్ సబ్జెక్టివిటీ ఇంపార్టెంట్. సబ్జెక్టివిటీ అంటే అదే దారిలో విలియం వర్డ్స్వర్త్ పోయిండు కాబట్టి పోయం రాసిండు, నువ్వు పోతే నేను పోతే ఇంకెవరన్నా పోతే రాస్తామా, చూస్తాము వచ్చేస్తాం. సో ఇక్కడ అది తన ఇండివిజువల్ రెస్పాన్స్ అనమాట.
అందరు అట్లా కూర్చొని పోయం రాయకపోవచ్చు. సో ఇక్కడ ఎక్కువ హైలైట్ చేయాల్సింది సబ్జెక్టివిటీ. సో ఒక్కొక్కరు ఒకలాగా ఆలోచిస్తారు. మన విలియం వర్డ్స్‌వర్త్‌కి ఇంత గొప్పగా అనిపించింది. వేరే వాళ్ళు ఎవరైనా "నీ పాట బాలేదని" కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మన విలియం వర్డ్స్‌వర్త్ దాన్ని అంత హైలైట్ చేసిండ్రు. ఆయన హైలైట్ చేసినా సరే ఓన్లీ ఆయన గురించే కాకుండా ఆమె ఎంత గొప్పగా వాడింటే ఆయన ఇంత ఫీల్ అయి ఉంటాడని కూడా రెండిట్లని బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. బట్ సబ్జెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్. హౌ డస్ వర్డ్స్‌వర్త్ యూస్ నేచర్ టు హైలైట్ ద రీపర్స్ సాంగ్? సో ఇక్కడ మన వర్డ్స్‌వర్త్ రీపర్స్ సాంగ్ని హైలైట్ చేయడానికి, అట్లా కోస్తూ ఉన్న అమ్మాయి యొక్క సాంగ్ని హైలైట్ చేయడానికి నేచర్ని ఎట్లా వాడిండు అని క్వశ్చన్. మనం చూసినాం కదా, నైటింగల్ని కుక్కుని కంపేర్ చేస్తూ చెప్పిండు, హెబ్రిడిస్ ఐలాండ్స్ గురించి చెప్పిండు, అవన్నీ వస్తాయి, ఒకసారి చదువుకోండి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పోయం, ఇట్ ఈస్ ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ బై శామ్యూయల్ టైలర్ కోల్రిడ్జ్. దిస్ ఈస్ ద సీన్. ఇక్కడ అంటే పోయం కాంటెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కోల్రిడ్జ్, శామ్యూయల్ టైలర్ కోల్రిడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అప్పుడే న్యూ బోర్న్ బేబీ కొడుకు పుట్టింటాడు అనమాట. ఆ కొడుకు ఇట్లా పక్కన పడుకొని ఉంటే అది నైట్ టైం, ఒక చిన్న ఇల్లులో ఉంటారు వాళ్ళు, అక్కడ అందరు పడుకుంటారు. ఈయన మాత్రం మెలకువతో నుండి ఇట్లా వాళ్ళ కొడుకు పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఇది జరిగే సీన్. ఈయన ఇమాజిన్ చేసుకుంటాడు వాళ్ళ కొడుకు ఇట్లా పెరగాలి, అట్లా పెరగాలి, ఇట్లుండే. ఈయన మళ్ళీ పాస్ట్ కూడా గుర్తు చేసుకుంటాడు, నేను చిన్నప్పుడు ఇట్లుండే, వీనికి ఇట్లా ఉండొద్దు, నేను చిన్నప్పుడు ఇట్లా చదువుకున్నా, తను ఇట్లా చదువుకోవద్దు, ఇట్లా చదువుకోవాలి అని అన్నీ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఈ ఫైర్ ప్లేస్ ఉంది కదా, దీన్ని గ్రేట్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇదంతా ఇమాజినేషన్ అనమాట. ఇది ఫ్రాస్ట్ అంటే ఇట్లా మంచు, అది వెస్టర్న్ కంట్రీస్, ఐ మీన్ నార్త్ పోల్ ఉంటాయి కదా, సో అక్కడ మంచు వింటర్లో ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంత చలి పెడుతుంది కదా, అక్కడ మంచు ఫామ్ అవుతుంది, డైరెక్ట్ ఫ్రాస్ట్ అనమాట. అది అట్లా ఫామ్ అయినప్పుడు దాని గురించి కూడా డిస్క్రైబ్ చేస్తారు. సో ఇదంతా కూడా ఈ మిడ్ నైట్ జరుగుతుంది అనమాట, ఈ సీన్ అంతా. అందుకనే ఈ పోయం పేరు ఫ్రాస్ట్ అట్ మిడ్ నైట్. ఈ సీనరీ ఇదంతా మ్యాచ్ అయ్యేటట్టు. ఇప్పుడు కమింగ్ టు ద అబౌట్ ద ఆథర్ అగైన్, లైన్ టు లైన్ ఐ కాంట్ రీడ్, డైరెక్ట్లీ యూ రీడ్ ఇట్, మీరు చదువుకోండి. ఓవరాల్గా నేను స్టోరీ చెప్పేస్తా. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, విలియం వర్డ్స్వర్త్ అండ్ శామ్యూయల్ టైలర్ కోల్రిడ్జ్ ఇద్దరు కలిసి లిరికల్ బలాడ్స్ రాసిండ్రు. మీరు ఇది గుర్తుపెట్టుకున్నారంటే ఆ ఆన్సర్లో రాయొచ్చు, ఈ ఆన్సర్లో కూడా రాయొచ్చు. యాజ్ యూజువల్ వీళ్ళిద్దరు ఇంగ్లీష్ పోయిట్స్ అనమాట. అంటే బ్రిటన్ కంట్రీలో బర్త్ ఉండి అక్కడ పోయట్స్ అని మీనింగ్ అనమాట. హీఈస్ నాట్ ఓన్లీ ఏ పోయిట్, అంటే ఆయన పోయిట్ ఒకటే కాదు, క్రిటిక్ కూడా అండ్ ఫిలాసఫర్ కూడా. శామ్యూయల్ టైలర్ కోల్రిడ్జ్ వచ్చేసి ఈయన ఇది మాత్రమే కాకుండా ఇంకా ద రైమ్ ఆఫ్ యాన్షియంట్ మెరైనర్, కుబ్లా ఖాన్ అని వర్క్స్ రాసిండ్రు. ఇక్కడ రైమ్ ఆఫ్ యాన్షియంట్ మెరైనర్ అంటే కూడా నేచర్ గురించి, నేచర్ని గ్లోరిఫై చేస్తూ రాస్తారనమాట. కుబ్లా ఖాన్ అని అంటే ఒక ట్రావెలర్ చైనాలో ఉన్న కుబ్లా ఖాన్ గురించి వచ్చి డిస్క్రిప్షన్ ఇస్తూ ఒక బుక్ రాస్తే, ఆ బుక్ చదివి మన ఆథర్ ఈ కుబ్లా ఖాన్ అని ఒక పోయం రాస్తాడనమాట. కమింగ్ టు అబౌట్ ద టెక్స్ట్, ఇది ఒక రిఫ్లెక్టివ్ పోయం. అంటే తన థాట్స్ ఎట్లా ఆలోచిస్తూ ఆ థాట్స్ గురించి రాసిండు కాబట్టి దీన్ని రిఫ్లెక్టివ్ పోయం అని అంటారనమాట. ఈయన ఒంటరిగా కూర్చొని ఆ వింటర్ నైట్లో ఈ ఆలోచనలన్నీ కూడా ఒక పోయం ఫామ్లో పెడతాడు. ఆయన స్లీపింగ్ సన్ పక్కన కూర్చొని ఆ సన్ యొక్క బెటర్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఈ పోయంని రాస్తారనమాట. ఆయన ప్రకారం హీ బిలీవ్స్ నేచర్ విల్ బి ద బెస్ట్ టీచర్ ఫర్ హిస్ చైల్డ్. అకార్డింగ్ టు కోల్రిడ్జ్ నేచర్ చాలా బెస్ట్ టీచర్ తన కొడుక్కి అని ఫిక్స్ అయిపోతారనమాట. కమింగ్ టు ద క్యారెక్టర్ స్పీకర్, అదే ఫాదర్ సెయింట్ ఎస్టీ కోల్రిడ్జ్, శామ్యూయల్ టైలర్ కోల్రిడ్జ్. నెక్స్ట్ ద డియర్ బేబ్, ఇక్కడ ఇన్ఫాన్స్ అని ఎవరైతే ఉన్నారో ఆయన పేరు హట్లీ అనమాట. ఈ నేమ్ కూడా ఇచ్చిండ్రు పోయంలో. అది ఆ పడుకొని ఉన్న బేబీ అనమాట. ఇది ఇన్నోసెన్స్, పొటెన్షియల్ అండ్ హోప్ని చూపించే ఒక క్యారెక్టర్. ద స్కూల్ బాయ్ సెల్ఫ్, ఇది శామ్యూయల్ టైలర్ చిన్నప్పుడు ఎట్లుండే అని, అంటే చిన్నప్పుడు గురించి చెప్తారు, సపరేట్ క్యారెక్టర్ అనేం కాదు. నేచర్ యాజ్ ద క్యారెక్టర్. ఇప్పుడు నేచర్ని కూడా ఒక క్యారెక్టర్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రాస్ట్ గురించి చెప్తారు, అట్లానే నేచర్ ఒక యూనివర్సల్ టీచర్, గాడ్స్ లాంగ్వేజ్ అంతా కూడా నేచర్లోనే ఉంటుంది అని నేచర్ గురించి చాలా గొప్పగా రాస్తారనమాట కోల్రిడ్జ్. ఇది ఇమాజినరీ సీన్. ఇక్కడ బోల్డ్ ఉన్న ఈ వర్డ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, అట్లా మంచు అనేది కిటికీ మీద అట్లా ఫామ్ అవుతా అంటే ఇక్కడ సీక్రెట్ మినిస్ట్రీ అంటే వర్కింగ్ సైలెంట్లీ టు ట్రాన్స్ఫార్మ్ ద ల్యాండ్స్కేప్. అందరు పడుకొని ఇట్లా సైలెన్స్ అది వేరు, కాకపోతే ఇక్కడ సీక్రెట్ మినిస్ట్రీ ఫ్రాస్ట్, ఈ మంచు అనేది తన సీక్రెట్ మినిస్ట్రీ, సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది, ల్యాండ్స్కేప్ మొత్తం కూడా అందంగా మారుస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఇట్లా వాళ్ళు ఆ కాటేజ్లో ఒక్కరు ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది. అక్కడ ఒక చిన్న గుడ్లగూబ కూడా దూరంగా అరుస్తుంది. ఇదన్నమాట సీన్. ఫ్లిక్కరింగ్ అంటే
మంట చిన్న చిన్నగా ఇట్లా ఊగుతూ ఉంటుంది చూడండి, అది ఫ్లిక్కరింగ్ అని అంటాం అనమాట. చిన్నగా ఇంకా నిప్పులు అట్లనే ఉండి పొగ వస్తూ ఉంటుంది కదా నల్లగా. సూట్ అంటే నల్ల పొగ అనమాట. అట్లా వస్తున్నప్పుడు ఆ నిప్పుల పైన ఒక బూడిద లేయర్ ఏర్పడుతుంది ఆరిపోయేటప్పుడు, మెల్లమెల్లగా అప్పుడే ఆరిపోతున్నప్పుడు. సో ఆ ఫిల్మ్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ మన శామ్యూల్ టైలర్ కోల్డ్రిడ్జ్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు అనమాట. అయితే తను ఇక్కడ ఏం చెప్తారనంటే, తను చిన్నప్పుడు చదువుకోవడానికి తీసుకుపోయి ఒక హాస్టల్లో పాడేస్తారు అని చెప్తారు. అంటే అదొక బోర్డింగ్ స్కూల్ అని మెన్షన్ చేసిండ్రు. అక్కడ పెట్టిన తర్వాత సిటీలో పెడతారనమాట. ఈయన విలేజ్లో పుట్టి పెరిగిన అబ్బాయి. అండ్ వీళ్ళందరూ రొమాంటిక్ రైటర్స్ కదా, నేచర్ని చాలా సెలబ్రేట్ చేస్తారు. తనకు అట్లా సిటీ లైఫ్ కానీ అక్కడ స్కూల్లో ఉండడం కానీ ఏది నచ్చదనమాట. తను ఏం మెన్షన్ చేస్తారంటే, క్లాస్లో అట్లా టీచర్ చెప్తూ ఉన్నప్పుడు పాఠాలు అసలు క్లాస్ వినకపోయేది, కూర్చొని ఊక డే డ్రీమ్స్, ఎప్పుడు కూడా తన ప్రపంచంలో తను ఉండేది. ఎప్పుడు తన పుట్టిన ప్లేస్ గురించి, తన చిన్నతనం గురించి అన్నీ గుర్తు చేసుకుంటూ, లేదంటే కిటికీ దగ్గర కూర్చొని ఆ కిటికీలో క్లౌడ్స్ పోతుంటే క్లౌడ్స్ని చూస్తూ ఉండడము అంతే తప్ప, వాళ్ళు బలవంతంగా చదివిపించిండ్రు బుక్స్ ముందర పెట్టి. నేనేదో నా ప్రపంచంలో నేను డే డ్రీమ్స్లో బతికేవాడిని అనుకుంటే చెప్పాను అనమాట. అంటే తన ప్రకారం ఏంటంటే, ఇట్లా నేచర్ నుంచి దూరం చేసి మనల్ని అట్లా బలవంతంగా చదివిపోయడం మంచిది కాదు. అట్లా అదొక జైల్లాగా అనిపించింది అనమాట అక్కడ ఉన్నన్ని రోజులు తనకి. సో అలాంటి ఒక లైఫ్ నా కొడుక్కొద్దు, నేను నా కొడుక్కి అట్లాంటి ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటలేను. తను నాలాగా కాకుండా మొత్తం నేచర్ నుంచి నేర్చుకుంటాడు. లైక్ లేక్స్, మౌంటైన్స్, క్లౌడ్స్, వీటన్నిటి నుంచి నేర్చుకుంటాడు. ఆయన ప్రకారం ఏంటంటే, లెర్నింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ వాట్ హీ కాల్స్ గాడ్స్ ఎటర్నల్ లాంగ్వేజ్. వీటన్నిటిలో నుంచి కూడా గాడ్ తన ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా కూడా ఈ లేక్స్, మౌంటైన్స్ అండ్ క్లౌడ్స్ ద్వారా చెప్తాడు. సో ఈ బలవంతమైన చదువు కాదు, గాడ్స్ యొక్క ఎటర్నల్ లాంగ్వేజ్. గాడ్స్ అంటే దేవుడు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్ నేచర్ నుంచి నా కొడుకు అదే నేర్చుకుంటాడు. అండ్ ఇంకా ఆయన ఇంకేం నమ్ముతానంటే, నేచర్ కంటే గొప్ప టీచర్ ఎవ్వరు లేరు, నేచర్ ఇస్ ద యూనివర్సల్ టీచర్ అని అనుకుంటే చెప్తాడు. నేచర్ అందరికీ కూడా గొప్ప టీచర్, అంతకు మించిన టీచర్ ఎవ్వరు ఉండరు అని ఆయన బిలీవ్ చేస్తాడనమాట. ఇంకేముందనంటే, ఇంకా చివరి లైన్స్కి వచ్చేసరికి, హీస్ చైల్డ్ ఫైండింగ్ బ్యూటీ అండ్ మీనింగ్ ఇన్ ఎవ్రీ సీజన్. సో ప్రతి సీజన్లో ఇక్కడ ఒక్కొక్క సీజన్లో నా చైల్డ్ ఇట్లా ఎంజాయ్ చేస్తాడు, అట్లుంటాడు అనుకుంటా. సమ్మర్ సీజన్లో గ్రీనరీని ఎంజాయ్ చేస్తాడు. అంటే అక్కడ ఇంగ్లాండ్ కదా, ఇప్పుడు వింటర్ తర్వాత స్ప్రింగ్ వస్తుంది, అప్పుడే వాళ్ళకి గ్రీనరీ ఉంటుంది అనమాట, మనలాగా కాదు. ఇంకొకటి రాబిన్ సాంగ్. రాబిన్ అనేది ఈ బర్డ్ అనమాట. ఎమిడ్ వింటర్ స్నో అది సైలెంట్ షిమ్మరింగ్ ఐసకిల్స్ అంటే ఇట్లా కోల్డ్ కేవ్స్ ఉంటాయి చూడండి, ఫుల్ మంచుతో కవర్ అయి ఉండేటివి. అక్కడ ఇట్లా ఒకటి ఫామ్ అయి ఉంటుంది అనమాట, కంప్లీట్ ఐస్తో ఇట్లా ఫామ్ అయిపోతాయి అవి. ఇట్లా ఒక కేవ్ ఉంటుంది, గుహలాగుండి కంప్లీట్ ఐస్తోనే ఇట్లా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. అవి ఇట్లా మంచు ఇట్లా కరుగుతున్నప్పుడు డ్రాప్స్ కింద పడతాయి. వీటిని ఐసికల్స్ అని అంటారు. సేమ్ ఇప్పుడు ఇట్లనే ఫ్రాస్ట్ ఇప్పుడు ఎట్లయితే పనిచేస్తుందో అట్లా ఈ ఐసికల్స్ కూడా బ్యూటిఫుల్గా ఫామ్ అవుతున్నప్పుడు వాటన్నిటిని చూసి నా కొడుకు అన్నీ నేర్చుకుంటాడు అండ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తాడు అని చెప్తారనమాట. ఇవన్నీ చూసినప్పుడు మూన్ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని. కమింగ్ టు ద థీమ్స్, నేచర్ యాజ్ ఎడ్యుకేటర్ చెప్పినా కదా, మన కోల్డ్రిడ్జ్కి నేచర్ ఈస్ ద బెస్ట్ టీచర్, బెస్ట్ ఎడ్యుకేటర్, రిఫ్లెక్షన్స్ ఇన్ సాలిట్యూడ్. సో ఒక్కడు కూర్చో పేరెంటింగ్ ఇక్కడ దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకనంటే కోల్డ్రిడ్జ్ తనకున్న లైఫ్ని కాకుండా తను ఎట్లయితే బతికిండో అలాంటి ఒక లైఫ్ నేను ఇవ్వాలనుకుంటలేను అని తను కాంట్రరీగా నేచర్లో ఉండి నేర్చుకుంటారు, నేచర్ ద్వారా నేర్చుకుంటాడు అని చెప్తున్నాడు కదా. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్, ద డివైన్ ఇన్ నేచర్. సో ద డివినిటీ ఆఫ్ ద నేచర్ అంటే నేచర్లో ఉన్న ఒక దైవత్వం. అంటే నేచర్ ద్వారా మనకు డైరెక్ట్ దేవుడే మాట్లాడుతున్నాడు మన దగ్గర. సో దాన్ని వదిలేసి మనం బలవంతంగా ఏదో 4 గోడల మధ్యలో కూర్చొని ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అనుకోవడం కాదు. వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, నేచర్లో తిరగాలి, అక్కడ ఉన్న వాటిని చూసి మనమే నేర్చుకోవాలి. గాడ్ మనకు అట్లా నేర్పిస్తాడు, అదొక ఎటర్నల్ లాంగ్వేజ్ అనుకుంటా. ఇదొక థీమ్ అనమాట. ఇది ఇంకా థీమ్స్ అన్నిట్లను కూడా ఓవరాల్గా మీరు ఇట్లా రాసుకోవచ్చు. ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద పాయింట్స్ దట్ ఆర్ ఇక్కడ ఉన్నటి. ఇంకా కన్క్లూషన్ వచ్చేసి, ఇప్పుడు ఇదొక రిఫ్లెక్టివ్ పోయం ఆల్రెడీ చూసినాం అనమాట. అయితే పవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ హీలింగ్ పొటెన్షియల్ ఆఫ్ పేరెంటల్ లవ్. సో ఎన్విరాన్మెంట్ యొక్క పవర్ని చూపించింది, అట్లనే హీలింగ్ పొటెన్షియల్ అని అంటే ఇప్పుడు తను అనుభవించిన ఏవి కూడా తన కొడుకు అనుభవించొద్దు అని అనుకుంటున్నాడు ఆయన. ఆ పేరెంటల్ లవ్ అనేది అంత గొప్పది.
Coleridge moves from solitary recollection of personal lack to an outward looking vision of hope for the next generation. సో తను ఒక్కడు కూర్చొని నాది అట్లుండే ఇట్లుండే అని మాత్రమే కాకుండా ఇప్పుడు బయట జరిగే వాటి గురించి కూడా ఆలోచిస్తాడనమాట. నెక్స్ట్ జనరేషన్ ఎట్లుండాలని కూడా ఆలోచిస్తున్నాడు. ఒక విజన్, ఒక హోప్ పెట్టి దానికి. ఇంకా ద పోయం ఛాంపియన్స్ ద రొమాంటిక్ ఐడియల్ ఆఫ్ నేచర్. ఇంకా ఇదంతా కూడా జనరల్గా రాసేదే, లైక్ జాయ్ గురించి, రొమాంటిసిజం గురించి, నేచర్ ఈజ్ గ్రేట్ అని అదంతా. ఇది మోడల్ క్వశ్చన్స్ చూడండి. వాట్ డస్ ద పోయెట్ మీన్ బై ద సీక్రెట్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్రాస్ట్? ఇప్పుడు పోయెట్ ఇక్కడ అన్నాడు కదా, ఫ్రాస్ట్ అంటే మంచు తన పని తను సీక్రెట్గా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుందని. దాని గురించి అడిగిండ్రు, చూడండి అర్థమవుతుంది. డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ ద పోయెట్స్ చైల్డ్హుడ్ డేస్ యాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద పోయం. పోయెట్ యొక్క చైల్డ్హుడ్ డేస్ అంటే తనని బోర్డింగ్ స్కూల్లో పెట్టిండ్రు, అట్లా బలవంతంగా చదివిపించిండ్రు, తనకు నచ్చలేదు అర్బన్ లైఫ్ అని ఉంది కదా, దాని గురించి. హౌ డస్ ద పోయం కాంట్రాస్ట్ ద స్పీకర్స్ పాస్ట్ విత్ హిస్ హోప్స్ ఫర్ హిస్ సన్? సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, లొకేషన్, తను ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ కొడుకుని ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలనుకుంటున్నాడు, చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ పోయం, షీ ఈజ్ ఎమిలీ డికిన్సన్. ఐ టేస్ట్ is the poem, and see, every poet will have their own writing style kada. So Emily Dickinson has her own writing style anamata. I really love her writing a lot. Coming to the title, I taste a liquor never brewed, అంటే ఇక్కడ బ్రూయింగ్ అనేది లిక్కర్ తయారు చేసే ఒక ప్రాసెస్ అనమాట. తను చాలా క్రియేటివ్గా, అసలు అన్కన్వెన్షనల్గా రాస్తుంది. మీరు దీన్ని చూడగానే అసలు ఏందో అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాక్లెట్ ఉంది, నేను అసలు ఇప్పటిదాకా తయారు చేయని ఒక చాక్లెట్ని తిన్నా అని అంటే ఎట్లుంటుంది? అసలు తయారు చేయని చాక్లెట్ని ఎవరు ఎట్లా తింటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తయారే చేయలేదు, ఎట్లా తింటారు? సో మన పోయెట్ కూడా అదే. తను 1800 పోయమ్స్ రాసిందనమాట తన లైఫ్ టైంలో, కానీ 7 or 8 పోయమ్స్ పబ్లిష్ చేసింది. తన లైఫ్ టైంలో తను ఇంత గ్రేట్ పోయెట్ అని ఎప్పుడు పేరు తెచ్చుకోలేదు. అప్పుడు ఉమెన్కి రాయడానికి అంత అలో లేదనమాట. అండ్ వై దిస్ టైటిల్ అని అంటే, తన అసలు పోయమ్స్ పబ్లిష్ చేయాలన్న థాటే లేదు, పోయమ్స్కి టైటిల్స్ ఇవ్వలేదు. సో ఎవ్రీ పోయంలో ఉన్న ఫస్ట్ లైన్నే టైటిల్గా తీసుకున్నాం అనమాట. మోస్ట్ ఆఫ్ అన్ని పోయమ్స్ అంతే తనవి, ఎమిలీ డికిన్సన్వి. ఫస్ట్ లైన్సే టైటిల్స్. ఇక్కడ ఈ పోయం వచ్చేసి ఐ టేస్ట్ లిక్కర్ నెవర్ బ్రూడ్ అని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టైటిల్ అంతే. కమింగ్ టు అబౌట్ ద టెక్స్ట్, ద పోయం ఈస్ అబౌట్ ఫీలింగ్ డ్రంక్ ఆన్ నేచర్స్ బ్యూటీ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్కహాల్. సో ఇక్కడ ఏం తాగిందనంటే, ఆల్కహాల్ బదులు నేచర్స్ బ్యూటీని తాగిందనమాట మన పోయెట్. ఆ తాగిన తర్వాత వచ్చే ఎక్స్టసీ అంటే తన్మయత్వం, ఆ తన్మయత్వాన్ని సెలబ్రేట్ చేస్తూ రాస్తుంది. అంటే దాన్ని ఎంత గొప్పగా వర్ణిస్తూ రాస్తుంది అనమాట. దట్ కమ్స్ ఫ్రమ్ ఎయిర్, మనం వీచే గాలి నుంచి, డ్యూ అంటే మంచు బిందువులు ఉంటాయి కదా, వాటి నుంచి, సమ్మర్ స్కై, సమ్మర్లో ఉన్న స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని, ఆ సమ్మర్ సీజన్ అంతా కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది తను ఆ నేచర్ని అని ఇంత హ్యాపీ పోయం రాసిందనమాట. ఇది ఫాక్స్ గ్లవ్ ప్లాంట్, ఇది బీ, ఇవి పోయంలో వస్తాయి. కమింగ్ టు ద క్యారెక్టర్స్, ద స్పీకర్ లిటిల్ టిప్లర్. టిప్లర్ అంటే డైలీ ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీలో తీసుకునేవాళ్ళు అని మీనింగ్. సో హియర్ స్పీకర్ తనని తాను టిప్లర్ అని మెన్షన్ చేస్తుంది అనమాట. డ్రంక్ ఆన్ నేచర్స్ బ్యూటీ, తను ఏం తాగిందని అంటే నేచర్ బ్యూటీ, ఇందాక చెప్పుకున్నాం కదా. ద డ్రంక్ అండ్ బీ అండ్ బటర్ఫ్లైస్, ఇక్కడ బీస్ అండ్ బటర్ఫ్లైస్ కూడా క్యారెక్టర్స్ లాగా మెన్షన్ చేస్తుంది అనమాట మన రైటరు. వాళ్ళ కంటే ఎక్కువ నేను పోటీ పడి తాగుతా, వాళ్ళు ఒక మూమెంట్లో ఆపేస్తారు కానీ నేను ఆపేయను అని అన్నట్టు చెప్తుంది. సెరాఫ్స్ అండ్ సెయింట్స్, ఏంజలిక్ ఆన్ లుకస్. సెరాఫ్స్ అంటే ఏంజల్స్ అనమాట, పైన హెవెన్లో ఏంజల్స్ రెక్కలు వేసుకొని ఉంటారు అని ఇమాజినేషన్లో అనుకుంటాం కదా, వాళ్ళు. ఇక్కడ సెయింట్స్ అని కూడా ఉంది. ఇంకా నేచర్ యాజ్ ఎ క్యారెక్టర్స్, ఎయిర్, డ్యూ, సన్, ఇవన్నీ కూడా క్యారెక్టర్ లాగా ఉన్నాయన్నమాట. సెరాఫ్స్ అంటే వీళ్ళు ఇట్లా ఏంజల్స్ పైనుంచి చూస్తారు అని చెప్తుంది అనమాట. ఫాక్స్ గ్లవ్, బటర్ఫ్లైస్, ఈ సమ్మర్ సీజన్. ఇక్కడ డ్యూ అంటే ఇది ఇట్లా మంచి బిందువులు ఉంటాయి కదా, అవి అనమాట. సో ఈ సీజన్ ఇంత పిక్టోరిక్ రిప్రజెంటేషన్ అనమాట. లెట్స్ సీ. సో ఇక్కడ సమ్మరీ వచ్చేసి ఏం లేదు, తను ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్తుంది. సో తను తాగిన లిక్కర్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి రాలేదు, నేచర్ ఇట్ సెల్ఫ్. అండ్ అది తాగిన తర్వాత తను ఆ మత్తులో తేలిపోతుంది మొత్తము. ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఎయిర్ అని అంటే కంప్లీట్గా
తను ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది. డిబాచి ఆఫ్ డ్యూ అని అంటే డిబాచి అంటే కూడా తాగుబోతనే మీనింగ్, ఇంకా తాగుబోతు కంటే వ్యసనం అని మీనింగ్ వస్తుంది. సో ఆ డ్యూను తీసుకొని ఒక వ్యసనంలాగా మారిపోయింది. ఆ డ్యూని నేను అంత ఎంజాయ్ చేస్తున్నా. సో నేచర్లోనే అంతలా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్తుంది. ఇంకా ఏమని చెప్తున్నా అంటే సమ్మర్ డేస్ అనేటివి ఎండ్లెస్గా అనిపిస్తున్నాయి అనమాట. ఆ ఎండ్లెస్ అంటే అసలు అంతేలేని సమ్మర్ డేస్ లాగా నేను ఆ సమ్మర్ డేస్లో వాండరింగ్ అంటే అటు ఇటు తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. స్కైని ఇంకెట్లా మెన్షన్ చేసిందంటే మోల్టన్ బ్లూ వెల్కమింగ్ ఇన్స్ ఫీల్డ్ విత్ లైట్ అండ్ వండర్. సో ఆకాశం అనేది మొత్తం కరిగిపోయి అక్కడక్కడ ఇక్కడ ఇన్స్ అంటే మామూలుగా ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఇప్పుడు మనకంటే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి. అప్పట్లో షెల్టర్ ప్రొవైడ్ చేసి, ఫుడ్ ప్రొవైడ్ చేసి, డ్రింక్ ప్రొవైడ్ చేసే ఒక ప్లేస్ని ఇన్స్ అనేవాళ్ళు అనమాట. సో మన పోయెట్కి ఆకాశం అంతా కూడా కరిగిపోయి మధ్యలో ఇన్స్ ఉండి ఆ ఇన్స్లోకి తను వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈవెన్ యాజ్ ఇఫ్ అదర్ క్రియేచర్స్ ఆఫ్ నేచర్ లైక్ బీస్ అండ్ బటర్ఫ్లైస్ గ్రో టైర్డ్ అండ్ రిట్రీట్ ఫ్రమ్ ఫ్లవర్స్ లైక్ ద ఫాక్స్ గ్లో, ద స్పీకర్ ఇన్సిస్ హర్ ఓన్ జాయ్ఫుల్ రీలింగ్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. సో ఇప్పుడు బీస్, బటర్ఫ్లైస్ నేచర్లో ఉన్నవి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఫాక్స్లో ఫ్లవర్స్ నుంచి కానీ వేరే ఫ్లవర్స్ నుంచి కానీ నెక్టార్ని తాగడం అనేది ఒక టైం తర్వాత ఆపేస్తాయి అన్నమాట. కానీ తను పోయెట్ మాత్రం ఆపేయదంట, కంప్లీట్గా వాటిని ఇంకా తాగుతూనే ఉంటుంది. అండ్ ఆ జాయ్ అనేది తనకు ఇప్పుడు అయిపోతుందని కాదు, ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. హర్ స్పిరిచువల్ సెలబ్రేషన్ నోస్ నో ఎండ్. సో ఇక్కడ తను నేచర్ని ఒక స్పిరిచువాలిటీ లాగా ఎంజాయ్ చేస్తుంది. దానికి అసలు ఒక ఎండ్ అనేది ఏం లేదు అసలు. ఈ విధంగా మొత్తం తన సంతోషం గురించి రాసింది. ఇంకా ఇదంతా ఇట్లా తను చేస్తున్నప్పుడు పైనుంచి సెరాఫ్స్, ఏంజల్స్ ఇదంతా కూడా మొత్తం ప్రపంచం అంతా పాకిపోతుంది. తన సంతోషం ఇంత హ్యాపీగా ఉంది తను అని తన గురించి అందరికీ తెలుస్తుందంట. ఎంతవరకు తెలుస్తుంది అంటే పైన ఆకాశంలో హెవెన్లో ఉన్న ఏంజల్స్కి కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా తనను అండ్ సెయింట్స్ హెవెన్స్లో ఉన్న ఇట్లా సెయింట్స్ ఉంటారు కదా, మంచి గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా పైనుంచి తనని చూస్తారు అని చెప్తుంది అనమాట. ఇంకా వాళ్ళందరూ అట్లా చూసినప్పుడు ఈ లిటిల్ టిప్లర్, ఈ చిన్న తాగుబోతు ఎవరైతే ఉన్నారో తను లీన్స్ బ్లిస్ఫుల్లీ అగెనెస్ట్ ద సన్. ఇక్కడ సన్కి అగెనెస్ట్గా లీన్ అవుతుంది అని అంటే లైక్ సమ్మర్ డేస్ని బాగా ఇంకా ఎంజాయ్ చేస్తుందని మీనింగ్ అనమాట. కమింగ్ టు ద థీమ్స్, ఎక్స్టాటిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేచర్. ఇట్లా తన నేచర్తోనే ఎంత తన్మయత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుందని. రెబెలియస్ స్పిరిచువాలిటీ, ఇట్లా ట్రెడిషనల్గా గాడ్ని బిలీవ్ చేయాలని కాకుండా తన నేచర్ని ఒక గాడ్ లాగా ఆర్ నేచర్ నుంచి ఒక స్పిరిచువాలిటీని ఫీల్ అవుతుంది అనమాట. అది రెబెలియస్ స్పిరిచువాలిటీ. ఇక్కడ ట్రెడిషనల్ బిలీఫ్స్ని కాకుండా తనంతకు తాను ఓన్గా తను బిలీవ్ చేసిన వాటిని స్పిరిచువల్గా ఫీల్ అవ్వడం. ఫ్రీడమ్ అండ్ ఎక్సెస్, ఇక్కడ తను ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద సెలబ్రేషన్ ఆఫ్ నేచర్, తన ఫ్రీడమ్ని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందని కూడా చూపించడం. ఇంకా ఎక్సెస్ అంటే ఇక్కడ చాలా కొన్ని హైపర్బల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎందుకు ఇంత ఎక్సెస్ అని అంటే తన సంతోషాన్ని అంత అలా ఎక్సెస్గా ఎంజాయ్ చేస్తుంది. వాటన్నిటిని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాటిని యూజ్ చేసింది అనమాట. ఇమ్మోర్టాలిటీ ఆఫ్ జాయ్, ఇప్పుడు బటర్ఫ్లైస్ కానీ బీస్ కానీ ఒక మూమెంట్ తర్వాత ఆపేస్తాయి, కానీ తన సంతోషం అనేది ఎప్పటికీ తగ్గిపోదు. ఆ సంతోషం ఎప్పటికీ ఇమ్మోర్టల్గా ఉండిపోతుంది. ఆ నేచర్ని చూసి తను చేసే ఆర్ ఫీల్ అయ్యే ఆ హ్యాపీనెస్, తను లీడ్ చేసే లైఫ్ ఏదైతే ఉందో దానికి అసలు ఎండే లేదు అని తన ఇమ్మోర్టాలిటీ ఆఫ్ జాయ్ని తను చూపిస్తుంది అనమాట. ఇక్కడ డికెన్సన్ poem is a joyful rebellion. Using the extended metaphor of intoxication, she claims that nature offers a superior alcohol. తన ప్రకారం నేచర్ అనేది అన్నిటికంటే సుపీరియర్ ఆల్కహాల్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ట్యాంకర్స్ స్కూప్డ్ ఇన్ పర్ల్ అనేది ఒక హైపర్బోల్ ఎక్స్ప్రెషన్. ట్యాంకర్స్ అంటే ఇట్లా డ్రింకింగ్ మగ్స్ ఉంటాయి కదా, అవి ట్యాంకర్స్ అనమాట. తను ఇది డ్రింక్లో కాదు పర్ల్స్లో నిండి వాటిని తీసుకొస్తారు అని చెప్తుంది. బటర్ఫ్లైస్ రినౌన్సింగ్ డ్రామ్స్, ఇవన్నీ కూడా చాలా హైపర్బోలిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. కమింగ్ టు ద కన్క్లూషన్, ఇది ట్రయంఫంట్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఎక్స్టసీ. డికెన్సన్ రిజెక్ట్స్ హెల్త్లీ అండ్ పొటెన్షియల్ సిన్ఫుల్ ఇంటాక్సికెంట్స్. ఇదంతా ఏం లేదు, లైక్ నేచర్ని తను ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేస్తుంది అని దీని గురించి రాసినప్పుడు ఇట్లా రాయాలన్నమాట. కమింగ్ టు ద క్వశ్చన్స్, హౌ డస్ డికెన్సన్ యూజ్ ఎగ్జాగరేటెడ్ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ జాయ్. తను ఎంత ఎగ్జాగరేటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేసింది మనం చూసినాం ఆల్రెడీ, మీరు కూడా ఒకసారి చదవండి అర్థమైపోతుంది. హౌ డస్ ద పోయం రిఫ్లెక్ట్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ స్పిరిచువాలిటీ. సో ట్రెడిషనల్గా దేవుడు ఇట్లా ఫొటోస్ కానీ ఆర్ ఎల్స్ బిలీఫ్స్ కానీ కాకుండా తను స్పిరిచువాలిటీని ఎంజాయ్ చేయడంలో
ఎంత డిఫరెంట్ వేని తీసుకొని వెళ్ళింది అని ఇక్కడ క్వశ్చన్. ఫంక్షన్స్ ఆఫ్ నేచర్ ఇన్ ద పోయం. సో అకార్డింగ్ టు దిస్ పోయం నేచర్ యొక్క ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, మన పోయెట్ ఏమేం ఫంక్షన్స్ నేచర్కే అసైన్ చేసింది అని అంటే, సోర్స్ ఆఫ్ ఇంటాక్సికేషన్, అదొక ఇంటాక్సికేషన్ సోర్స్ అయిపోయింది. సబ్స్టెన్స్ ఆఫ్ మెటఫర్, స్టేజ్ ఫర్ ద డ్రామా. ఇక్కడ నేచర్ అంటే జస్ట్ చెట్లు అనే కాదు, ఈవెన్ బటర్ఫ్లైస్ పీస్ కూడా పార్ట్ ఆఫ్ నేచర్ అనమాట, స్కై కూడా. నౌ వీ విల్ గో టు ద నెక్స్ట్ పోయం, వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్. వీ ఆల్ నో హీ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. నౌ వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది 5th పోయం అనమాట, లాస్ట్ పోయం. మనందరికీ తెలిసి చిన్నప్పటి నుంచి చూసినాం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ బెంగాలీ రైటర్. ఆయన బెంగాలీ రైటర్, ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది లిటరేచర్లో. హీ ఫౌండెడ్ విశ్వభారతి యూనివర్సిటీ అండ్ రోట్ ఇండియాస్ నేషనల్ అంతం. సో విశ్వభారతి అని ఒక యూనివర్సిటీని ఆయన స్టార్ట్ చేసిండ్రు. ఇండియా నేషనల్ అంతం జనగణమన మనకు ఆయన రాసిండ్రు తెలుసు. కమింగ్ టు ద టెక్స్ట్, ద పోయం ఈస్ అ ప్రేయర్ ఫర్ ఇండియాస్ ట్రూ ఫ్రీడమ్. సో ఇది మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చిందని అనుకుంటాం కదా, దానికంటే ముందు రాసిందనమాట ఈ పోయము. అయితే అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు కూడా పొలిటికల్ ఇండిపెండెన్స్ అంటే మమ్మల్ని మేమే పొలిటికల్గా పాలించుకుంటామని అప్పుడు ఫ్రీడమ్ మూమెంట్ జరిగింది కదా. అయితే ఈయన ఈ పోయం ఎందుకు రాసిండ్రు అని అంటే, మనకి జస్ట్ పొలిటికల్ ఇండిపెండెన్సే కాదు, మనకు ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఇగ్నోరెన్స్ అండ్ డివిజన్. మనకు పొలిటికల్గా ఫ్రీడమ్ తెచ్చుకొని బ్రెయిన్ అట్లనే ఎన్స్లేవ్డ్గా పెట్టుకుంటే సరిపోదు, బ్రెయిన్కి మైండ్కి కూడా ఫ్రీడమ్ కావాలి. ఎక్కడి నుంచి అని అంటే భయం నుంచి, డివిజన్స్ నుంచి, ఇగ్నోరెన్స్ నుంచి, వీటన్నిటి నుంచి ఫ్రీడమ్ కావాలి. వేర్ పీపుల్ థింక్ ఫ్రీలీ, స్పీక్ ట్రూత్ఫుల్లీ అండ్ లివ్ విత్ డిగ్నిటీ. సో మనం ఇలాంటి ఒక ఫ్రీడమ్ని అచీవ్ చేయాలి అని ఒక ఈ కంట్రీకి తనకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఈ పోయంలో రాసిండ్రు అనమాట. క్యారెక్టర్స్, స్పీకర్ ఆర్ విజనరీ. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ ఏదైతే ప్రేయర్ రూపంలో రాసిండ్రో, ఇక్కడ ప్రేయర్ అని అంటే ఒక డివైన్ అడ్రస్ ఉంటుంది అనమాట. అంటే నాకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని దేవుడికి ప్రేయర్ చేసినట్టు ఉంటుంది. మై ఫాదర్, సో ఇక్కడ మై ఫాదర్ అని అడ్రస్ చేస్తారనమాట. గాడ్ ఆర్ ఎనీ అదర్ హయ్యర్ పవర్. ఒక డివైన్ గైడెన్స్లో మన ఇండియా ఆర్ పీపుల్ ఇంత బాగుండాలి అని తను రాసింటారనమాట. ద పీపుల్ ఆఫ్ ద నేషన్ ఇంప్లాయిడ్ కలెక్టివ్. సో ఇక్కడ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఆఫ్, ఇది జస్ట్ ఇండియా అని మెన్షన్ చేయలేదు, ఎనీ కంట్రీకి అప్లై అవుతుంది అనమాట, అట్లా రాసిండ్రు. సీక్ నాలెడ్జ్ అండ్ బ్రేక్ డౌన్ సోషల్ డివిజన్స్. సో పీపుల్ భయం లేకుండా ఉండాలి, నిజమే మాట్లాడాలి, వాళ్ళు ఎప్పటికీ నాలెడ్జ్ని సీక్ అంటే ఇట్లా నాలెడ్జ్ కోసం తప్పిస్తూ ఉండాలి, అండ్ సోషల్ డివిజన్స్ అన్నీ బ్రేక్ చేయాలి, ఇలాంటి ఒక పీపుల్ ఉన్న నేషన్ని బిల్డ్ చేయాలి అని తను ప్రేయర్ లాగా రాసిండ్రు. డెడ్ హ్యాబిట్ అండ్ నారో డొమెస్టిక్ వాల్స్. ఇక్కడ డెడ్ హ్యాబిట్ అని అంటే ఇప్పుడు గాడ్ని పూజించడం ఆర్ ఎనీథింగ్, దేనైనా పూజించడం అయినా సరే అదొక సూపర్స్టిషన్ లాగా మారిపోవద్దు, ఏదో బ్లైండ్గా చేయొద్దు. దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందా, రీజన్ లేదు, ఆర్ రీజన్ ఉంటే మనకు తెలీదు, మీకు తెలుసా లేదా, బిలీవ్ చేస్తున్నారా, జస్ట్ బికాస్ ఆల్ నమ్ముతున్నారని మనం నమ్మాలా. అండ్ సమ్ నారో డొమెస్టిక్ వాల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి యాంటగనిస్టిక్ ఫోర్స్. డొమెస్టిక్ వాల్స్ అంటే ఇక్కడ డివిజన్స్, కాస్ట్ కానీ ఇంకా ఏదైనా కానీ వాటన్నిటి మీద పీపుల్ డివిజన్ అయిపోయి ఇట్లా ఈ నారో డొమెస్టిక్ వాల్స్లో ఉండిపోవద్దు అని రాసిండ్రైన. ప్రిజుడైస్ కానీ ఫియర్, ఇగ్నోరెన్స్ ఇవన్నీ లేకుండా అందరు కలిసి ఒకలాగా ఉండాలి అని ఆయన రాసిండ్రు. ఇక్కడ ఇదంతా కూడా ఆ గ్లాసెస్, ఆ బ్యారియర్స్ అన్నీ మనం బ్రేక్ చేయాలి అని సింబల్ ఇక్కడ. కమింగ్ టు ద సమ్మరీ, ద స్పీకర్ envisions an ideal nation where people live without fear, holding their heads high with dignity and pride. సో పీపుల్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా గర్వంతోన, డిగ్నిటీతోన తలెత్తుకొని బతికేలాగా, ఏ భయం లేకుండా ఉండేలాగా తను ఇది అట్లా ఉండాలని ప్రజలు రాసిండ్రనమాట. ఇంకొకటి, ఈ పెట్టి డివిజన్స్ ఇట్లా క్యాస్ట్, రిలీజియన్, నేషనలిజం ఈ పేర్లు చెప్పి పీపుల్ అందరూ, వరల్డ్ అంతా కూడా చిన్న చిన్నగా విడిపోవద్దు, ముక్కలుగా విడిపోవద్దు, ప్రజలంతా అట్లా ఒక్కొక్కరు చిన్న చిన్న గ్రూప్స్ లాగా అయిపోవద్దు, వాళ్ళందరూ కూడా ఒక పెద్ద గ్రూప్ లాగానే ఉండాలి, చిన్న చిన్న డివిజన్స్ లాగా మారిపోవద్దు అని అనుకుంటే చెప్పిండ్రు. పీపుల్ స్పీక్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ డీప్ హానెస్టీ, దేర్ వర్డ్స్ రూటెడ్ ఇన్ ట్రూత్ అండ్ దే పర్సూ దేర్ గోల్స్ విత్ tireless striving, always aiming for a higher state of perfection.
ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా చిన్నదాంతో సెటిల్ అవ్వద్దు. ఎప్పటికీ ఏదో ఒకటి కొత్తది తెలుసుకుంటూ ఉండాలి అండ్ కొత్త గోల్స్ పెట్టుకుంటూ ఉండాలి. అండ్ వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎప్పటికీ పని చేస్తూ ఉండాలి. అండ్ ఆల్వేస్ ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయాలి ఇప్పుడున్న దానికంటే. This nation is guided by reason, imagined as a clear stream that must not lose its way in the dreary desert of outdated customs, blind faith or meaningless tradition. సో ఇక్కడ కంపారిజన్ చూడండి. ఈ నేషన్ గైడ్ అవ్వాలి కానీ బ్లైండ్ ఫెయిత్తోనే కాదు అని చెప్తున్నాడు. సో రీజన్తో గైడ్ అయినప్పుడు అదొక రివర్ లాగా ఫ్లో అవుతూ వెళ్తుంది. లేదంటే బ్లైండ్గా జస్ట్ ఉన్నాయి కదా అని బ్లైండ్ బిలీఫ్తో వెళ్తే అదొక క్లియర్ స్ట్రీమ్ లాగానే వెళ్తుంది. బట్ అదొక డెజర్ట్లో ఒక క్లియర్ స్ట్రీమ్ ఏదైతే వెళ్తుందో డెజర్ట్లో అవి మధ్యలోనే ఎండిపోతాయి అన్నమాట. సో అక్కడ అట్లాంటి ఒక అవుట్డేటెడ్ కస్టమ్స్, బ్లైండ్ ఫెయిత్ ఆర్ మీనింగ్లెస్ ట్రెడిషన్స్ని ఫాలో అయితే మనం కూడా అట్లా ఒక స్ట్రీమ్, క్లియర్ స్ట్రీమ్ లాగా కంటిన్యూస్గా రివర్ లాగా ఫ్లో అవ్వకుండా జస్ట్ మధ్యలో డెజర్ట్లో అక్కడక్కడ ఎండ్ అయిపోయి ఒక చిన్న చిన్న స్ట్రీమ్స్ లాగా మిగిలిపోతామని చెప్తున్నాడు. బ్రాడర్ అండర్స్టాండింగ్ అండ్ మోర్ మీనింగ్ఫుల్ యాక్షన్స్ ఫ్రీ ఫ్రమ్ ద వెయిట్ ఆఫ్ డెడ్ హ్యాబిట్. సో తను ఏమంటున్నాడు అని అంటే కలెక్టివ్ మైండ్ అంటే మన నేషన్ పీపుల్ యొక్క మైండ్ అంతా కూడా రీజన్తో గైడ్ అవ్వాలి, బ్రాడర్ అండర్స్టాండింగ్తో గైడ్ అవ్వాలి, మీనింగ్ఫుల్ యాక్షన్స్తో గైడ్ అవ్వాలి. కానీ అది ఇంకా ఫ్రీ ఫ్రమ్ వెయిట్ ఆఫ్ డెడ్ హ్యాబిట్. డెడ్ హ్యాబిట్ అని అంటే ఇక్కడ రీజన్లెస్గా, రేషనల్ లేకుండా, ఏం లేకుండా జస్ట్ బ్లైండ్ బిలీఫ్స్ ఉంటాయి కదా, అట్లా డెడ్ హ్యాబిట్స్తో గైడ్ అవ్వద్దు. ద విజన్ ఈస్ నాట్ జస్ట్ పొలిటికల్ ఆర్ జస్ట్ social but deeply moral and intellectual, calling for a society built on thoughtfulness and integrity. సో ఇక్కడ ఓన్లీ పొలిటికల్ ఫ్రీడమ్ గురించి కాదు, సోషల్ ఫ్రీడమ్ అంటే ఇట్లా ఈ పెట్టి బ్యారియర్స్ అని చెప్పినాం కదా, క్యాస్ట్, రిలీజియన్, నేషనలిజం అని ఇట్లా బ్యారియర్స్ కానీ అవేం లేకుండా ఇది ఒక డీప్ మోరల్ ఫిలాసఫికల్ థాట్ ఉన్నదన్నమాట. అండ్ ఇంటలెక్చువల్ థాట్ ఉన్నది, వేర్ సొసైటీ ఈస్ బిల్ట్ ఆన్ థాట్ఫుల్నెస్ అండ్ ఇంటిగ్రిటీ. సొసైటీ అనేది ఇట్లా ఆలోచనలతోనే బిల్డ్ అయ్యి ఉంటుంది, నాట్ జస్ట్ బ్లైండ్ బిలీఫ్స్. Ultimately, the poem is framed as a prayer to a divine father, asking for guidance in leading the country toward this heaven of freedom. సో మొత్తం చివరికి చూసుకుంటే ఇదంతా కూడా ఒక కంట్రీని, పీపుల్ని ఇట్లాంటి ఒక పాత్లో గైడ్ చేయని ఒక ఫాదర్, డివైన్ ఫిగర్ ఆర్ గాడ్కి ప్రే చేసినట్టు ఉంటుందన్నమాట. అలాంటి ఒక స్పిరిట్ని అందరి ప్రజలకు కూడా నింపండి అని ఉంటుంది. కమింగ్ టు థీమ్స్, హోలిస్టిక్ ఫ్రీడమ్. సో జస్ట్ పొలిటికల్ ఫ్రీడమ్ కాదు, ఇండిపెండెన్స్ మూమెంట్తో వచ్చేది. సో ఇంటలెక్చువల్ లిబర్టీ, మైండ్ ఎక్కడైతే మైండ్ అనేది ఫియర్తో ఉండకుండా మొత్తం కంప్లీట్ ఫ్రీడమ్తో ఉంటుందో. సో ఇప్పుడు పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చినంత మాత్రాన మెంటల్గా స్లేవ్స్ లాగా బిహేవ్ చేస్తే ఆర్ స్లేవ్స్ లాగా థింక్ చేస్తే అది కరెక్ట్ కాదు. పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చి కూడా వేస్ట్ అవుతుంది అని టాగోర్ ఒపీనియన్ అనమాట. సోషల్ యూనిటీ అంటే ఇక్కడ ఇట్లా నారో డొమెస్టిక్ వర్ల్స్, కాస్ట్, రిలీజన్ ఆర్ ఎనీ అదర్ పేర్లు చెప్పి పీపుల్ డివైడ్ అవ్వద్దు, అందరూ కలిసికట్టుగా ఉండాలి. స్పిరిచువల్ అవేకనింగ్, స్పిరిచువల్గా అందరూ అవేకన్ అవ్వాలి అంటే ఇక్కడ బ్లైండ్ బిలీఫ్స్ కాకుండా వాళ్ళు రేషనల్తో థింక్ చేయాలి అని చెప్తున్నారు. రీజన్ వర్సెస్ డెడ్ హ్యాబిట్. సో క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ని యూజ్ చేయాలి. ఎప్పటికి కూడా ట్రెడిషనల్ పాత్ని ఆర్ ట్రెడిషనల్ బిలీఫ్స్ని ఆర్ బ్లైండ్ బిలీఫ్స్ని అట్లనే నమ్మద్దు. వీ షుడ్ యూస్ అవర్ రీజన్ అని చెప్తున్నారు. ట్రూత్ అండ్ అథెంటిసిటీ, అందరు కూడా లోపల నుంచి వాళ్ళకు ఏదైతే నిజం అనిపిస్తుందో అదే చెప్పాలి అండ్ దాన్ని ఎంఫసైజ్ చేయాలి. నేషన్స్ ఇంటిగ్రిటీ డిపెండ్స్ ఆన్ ద కమిట్మెంట్ టు ట్రూత్. సో నేషన్ అనేది అంత ఎప్పటికీ ఎలా ఉంటుందనేది అది ఎంత ఆనెస్ట్గా, ఎంత నిజంగా ఉంటుందని దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాడు. కంటిన్యూస్ స్ట్రైవింగ్, ఎప్పటికైనా సరే పీపుల్ ఎప్పటికీ స్ట్రైవ్ అంటే ప్రయత్నిస్తూనే ఉండాలి ఇంకా ఏదైనా గొప్పగా అచీవ్ చేయాలని. డివైన్ గైడెన్స్, ఇంకా ఇదంతా పోయం కూడా మై ఫాదర్ అని ఒక ఫాదర్ అంటే ఒక గాడ్ కావచ్చు, ఎనీ ఫిగర్ కావచ్చు ఆర్ హిజ్ ఓన్ ఫాదర్ కావచ్చు. సో అట్లాంటి ఒక అడ్రస్తోనో ఉంది. సో డివైన్ గైడెన్స్, ఈ కంట్రీ యొక్క పీపుల్ అందరికీ కూడా డివైన్ గైడెన్స్ ఇవ్వమని ఆయన ప్రేయర్ చేస్తున్నారు. కమింగ్ టు ద క్వశ్చన్స్, ఎలాబొరేట్ అపాన్ టాగోర్స్ విజన్ ఆఫ్ అన్ ఐడియల్ నేషన్. సో ఐడియల్ నేషన్ యొక్క విజన్ ఇది ఒకసారి మీరు చదువుకోండి. జస్ట్ థీమ్స్ని కొంచెం ఎలాబొరేట్ చేసి ఎట్లా రాయాలని ఉంది. కమింగ్ టు టాగోర్స్ విజన్ ఆఫ్ అన్ ఐడియల్ నేషన్ చెప్పినాం కదా, మెంటల్ ఫ్రీడమ్ ఉండాలి, నాలెడ్జ్ ఈజ్ డెమోక్రటైజ్డ్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కమాడిటీ, ఎడ్యుకేషన్ అనేది కొన్ని హ్యాండ్స్లో కాకుండా అందరికీ ఉండాలి అని. యూనిట్ ఓవర్ డివిజన్, యూనిటీ ఉండాలి, అట్లా పీపుల్ డివైడ్ అయి ఉండొద్దు. ట్రూత్ అండ్ రీజన్ ఆర్ సావరెన్, ఇక్కడ ట్రూత్, నిజం అండ్ ఆనెస్టీ, రీజన్ అనేటివి అన్నిటికంటే గొప్ప విషయాలు. పర్ఫెక్షన్ ఈజ్ ద గోల్,
పర్ఫెక్షన్ అనేది అల్టిమేట్ గోల్ అవ్వాలి. టాగోర్స్ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ ట్రాన్సెండ్స్ పొలిటికల్ ఇండిపెండెన్స్ డిస్కస్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, జస్ట్ పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే సరిపోదు, ఇంకేమేం ఫ్రీడమ్స్ ఉండాలి అని కూడా అవన్నీ చూడండి. ఎగ్జామిన్ టాగోర్స్ స్పిరిచువల్ అండ్ హ్యూమనిస్టిక్ వరల్డ్ వ్యూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పోయం. సో ఇప్పుడు తను టాగోస్ యొక్క స్పిరిచువల్ అండ్ హ్యూమనిస్టిక్ వరల్డ్ వ్యూ, స్పిరిచువల్గా తన వరల్డ్ వ్యూ ఎట్లుంది, హ్యూమనిస్టిక్గా తన వరల్డ్ వ్యూ ఎట్లుంది అని ఈ పోయం కాంటెక్స్లో డిస్కస్ చేయమన్నారు. యూ కెన్ రెఫర్ ద ఆన్సర్. నౌ కమింగ్ టు ద కన్క్లూషన్, జస్ట్ ఇట్ ఈస్ సింప్లీ స్పీకింగ్ పొలిటికల్ ఫ్రీడమ్ ఒకటే కాదు, ఇంటలెక్చువల్గా అండ్ అన్ని పరంగా కూడా మన ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఎనీ అదర్ నేషన్స్ పీపుల్ అన్ని రకాల ఫ్రీడమ్స్ని వాళ్ళు పొందాలి. అండ్ ఒక నేషన్ అనేది తన ప్రకారం ఎట్లుండాలి అని ఒక ప్రేయర్ ఫామ్లో రాసిండ్రు. అది ఒక డివైన్ గైడెన్స్ని సీక్ చేస్తూ ఒక ప్రేయర్ లాగా రాసిండ్రు. ఇంక లాస్ట్ పేజ్ ఎందుకు ఖాళీగా ఉందంటే మీకు ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఇట్లా ఒక లాంగ్ ఆన్సర్ వచ్చినప్పుడు 3 sides రాస్తే సరిపోతుంది. మీకు బుక్లెట్ వస్తుంది రాయడానికి. ఈ బుక్లెట్లో ఆల్రెడీ ఇదంతా ఫిల్ చేసుకొని ఉంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. చేసినప్పుడు మీది ఫస్ట్ ఎగ్జామ్ కదా, చూసుకోండి ఎవ్రీథింగ్. సిగ్నేచర్స్, స్టిక్కర్స్ ఇస్తారు, స్టిక్కర్స్ కరెక్ట్ ప్లేస్లో అతికియాలి, హాల్ టికెట్ చెక్ చేసి అతికించుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీరు పార్ట్ ఏ ఆర్ పార్ట్ బి అని హెడ్డింగ్ పెడతారు, పెట్టేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ బి రాస్తున్నారు అనుకోండి, అదే సెక్షన్ బి ఇందాక మోడల్ పేపర్ చూపించిన కదా, సో అట్లా రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9Aనా బీనా, అది కూడా అంటే ఇట్లా కాదు, ఇక్కడ మార్జిన్స్ కొట్టాలి మీరు. కొట్టి ఆల్రెడీ మార్జిన్స్ వస్తాయి, ఆల్రెడీ మార్జిన్స్ వస్తాయి. ఈ మార్జిన్ ప్లేస్లో బయట 9A అని క్వశ్చన్ నెంబర్ రాయండి, ఆర్ 9B అయితే 9B రాయండి. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ ద ఆథర్ అని రాస్తారు, అబౌట్ ద ఆథర్, అబౌట్ ద టెక్స్ట్ అని ఇట్లా ఒక హాఫ్ పేజ్ దాకా అయిపోతుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ హెడ్డింగ్ ఫ్రేమ్ చేయమన్నా కదా, చేసి రాస్తారండి, వస్తాయి. ఆల్మోస్ట్ ఇదంతా అయిపోతుంది. కొంచెం థీమ్స్ అడిగితే థీమ్స్ హెడ్డింగ్స్ పెట్టి రాయండి, కొంచెం కనెక్ట్ చేసి రాయండి. లాస్ట్కి ఇక్కడ కన్క్లూషన్ అని పెట్టి ఎండ్ చేసేయండి. మీకు ఇంకా టైం ఉందనుకుంటే ఇంకొక సైడ్ రాయండి, అంతకు మించి రాయకండి, ఎందుకంటే 3 sides కంటే అవసరం లేదు, 12 marks ఆల్రెడీ. సో ఇవన్నీ మీరు కరెక్ట్ రాసిండ్రంటే ఇక్కడ కన్క్లూషన్ మిస్ అవ్వద్దు. అబౌట్ ద ఆథర్, అబౌట్ ద టెక్స్ట్, ఈ 3 headings ఇక్కడ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ హెడ్డింగ్ ఫ్రేమ్ చేయండి. ఇవన్నీ మిస్ అవ్వకుండా రాయండి. యూ విల్ డెఫినెట్లీ స్కోర్ A+. దిస్ ఈజ్ డామ్ షూర్. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ గ్రామర్ పార్ట్లో మీరు గ్రామర్ అంత కాన్ఫిడెంట్గా లేరు, ఐ మీన్ ఎక్సర్సైజెస్ పిట్స్ అవన్నీ చేయలేరు అనుకుంటే LSRW పార్ట్ ఉంది కదా, అవన్నీ ప్రిపేర్ అయిపోండి పర్ఫెక్ట్గా. థియరీ ఎక్సర్సైజెస్ 2 ప్రిపేర్ అవ్వండి. అక్కడ వచ్చిన ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా రాస్తారు. అక్కడ మినిమం 2+ అయితే పక్కా వస్తుంది. గ్రామర్లోనన్నా మీరు తప్పు రాస్తే ఆ 2+ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ అక్కడ రాస్తే మాత్రం మినిమం 2+. ఇఫ్ ఇట్లా 1 side కంప్లీట్గా రాసిండ్రు అనుకోండి, ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్కి 1 sideగా కంప్లీట్గా రాసిండ్రు అనుకోండి, 3 బేస్డ్ ఆన్ యువర్ కంటెంట్ 3 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సమ్టైమ్స్ 4 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ క్వాలిటీ. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఇదే కాదు, ఇంకా ఓవర్ కోడ్ లెసన్ కూడా 5th యూనిట్ది ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన, అది కూడా చూడండి. ఇంకా ప్రోస్ లెసన్స్ అన్నీ కూడా సమ్మరీస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అవి కూడా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లోనే ఉన్నాయి. డైరెక్ట్గా అవి చూసిండ్రనంటే ఆన్సర్స్ రాసేయచ్చు యాజ్ ఇట్ ఈస్గా.